ఈ ఫిబ్రవరి నెల 2వ పునరుద్ధానపు ఆరాధన కూడికలోనికి దేవుని మాటలను వినడానికి ఆసక్తితో చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి కూడా వందనాలు. దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకుందాం. దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదివి సహాయం చేయండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొంచు మూలుగుచూ నుండవు. జాగ్రత్తగా మరిన్ని వాక్యాధారాల సహాయంతో ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీని కింద నాకు బేస్ లేదన్నా, బుక్ డైరీ కానీ కొంచెం హైట్. ప్రైజ్ ది లార్డ్. చదవబడిన లేఖన భాగాన్ని మరిన్ని వాక్యాధారాల సహాయంతో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక వ్యక్తి ప్రారంభంలోనే ఏమంటున్నాడు? అయ్యో. చెప్పాను కదా, దేవుడు ప్రత్యక్షత దీని మీద చెప్తానని చెప్పానా 2 వారాల నుంచి మీకు. ఇప్పుడు ఈ వ్యక్తి అయ్యో అని గుండెలు బాదుకుంటున్న ఈ వ్యక్తి దేవుడిని ఎరిగినోడా ఎరగనోడా? దేవుడిని ఎరిగిన వ్యక్తే. కానీ అయ్యో, ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని అంటే ఆల్రెడీ దేవుడు తనకొక ఉపదేశాన్ని చేశాడు. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రభు అంటాడు, నేను నీకు ప్రయోజనము కలుగునట్లు నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నేను నీకు తెలియపరుస్తాను అంటాడు. దేవుడు మనకొక గొప్ప ఉపదేశాన్ని చేస్తాడు. దేవుడు ఎప్పుడూ కూడా మన క్షేమకాలంలో మాట్లాడతాడు. చూడండి, ఆ మాటలు నేను బైబిల్ గ్రంథంలో గుర్తు చేస్తాను. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం చదవండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎవరెవరితో అంటున్నారు? దేవుడు తన ప్రజలతో అంటున్నాడు. దేవుడే అంటున్నాడు, నేను నీకు ఏం చెప్తాను? ఆలోచన చెప్పేదను, నేను నీ మీద దృష్టి ఉంచుతాను, నేను నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవవలసిన మార్గము నీకు నేను బోధిస్తాను. మనం ఎలా నడవాలో, మనం నడిచే మార్గం సరైనదా కాదా మనకు తెలియదు, దేవుడే మనకు బోధిస్తాడు. అందుకనే మన దేవుడు ఏమై ఉన్నాడు అంటే బైబిల్ ఏమంటుంది? ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఏ మార్గంలో వెళ్ళాలో దేవుడు మనకి బోధించాలి. బోధించినప్పుడే మనం ముందుకెళ్ళాలి. మీకు తెలుసు, చాలాసార్లు చెప్పాను, మనకు ఫోన్లో ఏముంటుంది? నావిగేషన్ ఉంటుంది కదా. మనకి తెలియని అడ్రస్ కూడా ఆ నావిగేషన్లో మనం నమ్ముకుంటే దాన్ని ఫాలో అయితే అది మనల్ని చక్కగా ఏం చేస్తుంది?
తీసుకెళ్తుంది, కొన్నిసార్లు తప్పుడు మార్గంలో తీసుకెళ్తుంది ఈ నావిగేషన్. కానీ దేవుని మార్గం ఎప్పుడూ కూడా పొరపాటును కూడా ఎప్పుడు తప్పుడు మార్గంలోకి మనల్ని తీసుకెళ్ళడు. ఒకసారి ఇట్లాగే నావిగేషన్ నమ్ముకుంటే లారీయోడు ఆడికెళ్ళాడు, ఎక్కడో కాళ్ళలోకి వెళ్ళాడు, ఒకటి సముద్రంలోకి వెళ్ళాడు. అంటే అది కొన్నిసార్లు అదే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది టెక్నాలజీ. దేవుని యొక్క వాక్యం కూడా మనకి దిశానిర్దేశం చేస్తుంది. ఎటు వెళ్ళాలి? మీకు ట్రాఫిక్ సిగ్నల్స్ తెలుసు కదా. రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఏం చేయాలి? మనకు హడావుడి. సిగ్నల్ పడినా సరే మనం ఏం చేస్తాం? రూల్స్ ఎవడు పట్టించుకోడు. కొన్ని జీబ్రా లైన్స్ ఉంటాయి కదా, ఆగమని అక్కడ లైన్స్ని క్రాస్ అయితే పోలీస్ ఆయన ఏం చేస్తాడు? మనకి ఎంత తొందర అంటే ప్రపంచంలో ఎవడికి లేనంత తొందర మనకే ఉంటుంది. ఆ 5 నిమిషాల్లో ఏందో కోట్లు నష్టపోయినట్టు, ఆ 2 నిమిషాల్లో ఆరోగ్యం పోతున్నట్టు, ఎవడదో ఆడ ప్రాణం పోతున్నట్టు మనం ఫీల్ అయిపోతాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం కూడా మనల్ని నావిగేట్ చేస్తుంది. ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు. ఇలాంటి ఉపదేశం దేవుని యొక్క వాక్యం చేస్తుంది మనకి. ఇంకా అంటాడు కదా భక్తుడు కీర్తనల గ్రంథంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు. మనం ఎక్కడ నడవాలో దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. ఈ సామెతల గ్రంథంలో ఉన్న వ్యక్తికి కూడా దేవుడు ఒక ఉపదేశం చేశాడు, ఒక ఆలోచన చెప్పాడు దృష్టించి. నువ్వు ఎలా పడితే అలా నడవకూడదు, ఇక నుంచి నేను చెప్పినట్టు నడవాలి. ఎందుకని? ఆయన మన కొరకై అమూల్యమైన రక్తాన్ని చిందించాడు, క్రయము చెల్లించి మనల్ని కొడుక్కున్నాడు. ఆ నిర్దోషమైన రక్తం చేత మనం కడుక్కున్నాడు. మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు. మనం విలువ లేని వాళ్ళం కాదు. మనోళ్ళు అంటారు, నెత్తి మీద 10 రూపాయలు పెడితే విలువ చేయవురా నువ్వు అంటారు మనోళ్ళు. కానీ ప్రభువును నమ్ముకున్న వాళ్ళ విలువ ఎంత అంటే వెలకట్టలేనంత. కాబట్టి ఆయన అంటాడు, నువ్వు రక్షింపబడ్డావు కదా, మందిరానికి వస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు కదా, నువ్వు ఎలా పడితే అలా నడవకూడదు. కాబట్టి కొన్ని నిబంధనలు, కొన్ని షరతులు ఉంటాయి అని చెప్తాడు. ఇది మీకు అర్థం కావాలంటే, భార్యాభర్తలు వివాహం ద్వారా జతపరచబడిన తర్వాత వివాహానికి ముందు ఆమె కొంపలెంబడి తిరుగుతూ ఉంటుంది. ఒక అలవాటు, ముచ్చట చెబుతా తిరుగుతా, వీళ్ళ గురించి ఏంది, వాళ్ళ గురించి ఏంది అని. అదొక హాబీ అన్నమాట కొంతమందికి. పెళ్ళైన తర్వాత అంటాడు, ఆల్రెడీ చెప్పారు, అమ్మాయి కొంపలెంబడి పడి తిరిగిద్ది, దాన్ని ఎందుకురా చేసుకోవటం, కాలాగదో నోరాగదు అమ్మాయికి. లోకంలో సామెత ఉందిలే, తిరిగే కాలు తిట్టే నోరు ఆగదంట ఎక్కడ. అట్లాగా ఎందుకురా అంటే మొత్తానికి చేసుకున్నాడు. తర్వాత అంటాడు, నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండగా ఎట్లా పడితే అట్లా తిరిగో, ఇక్కడ కుదరదు, నేను ఊరుకున్నా మా అమ్మ ఊరుకోదు. కాబట్టి ఇక్కడ మనం సమాధానంగా ఉండాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అంటే వివాహ బంధంలోకి వచ్చేవు కాబట్టి, ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చేవు కాబట్టి నేను చెప్పినట్టు జాగ్రత్తగా వింటే మనం చక్కగా, మన కుటుంబం బాగుంటుంది, మన ఫ్యూచర్ బాగుంటుంది. నేను చెప్పినట్టును చక్కగా మమ్మతో కూడా సమాధానంగా ఉండు, నేను చెప్పినట్టును మనం ఆశీర్వాదకరంగా ఉంటాం అని చెప్పాడు అనుకో, నా ఇష్టం, తిరగటం నాకు ఇష్టం, కొంపలెమ్మడిపడి నీ మాట నేను ఎందుకు వినాలి అంటే, నువ్వు ఇదివరకు పెళ్లి కాల, నీకు ఇప్పుడు వివాహం అయింది, నీకు ఒక భర్త, దేవుడు నీకు ఒక కుటుంబం ఇచ్చాడు. ఎట్లా పడితే అట్లా తిరుగుతానంటే ఆయన ఒప్పుకోడు. మామూలుగా ప్రేమతో చెప్పి చూస్తాడు. ఫస్ట్ వింటలా, గద్దించి చెబుతాడు, అప్పుడు ఇంటలా. 3వ కోట అయింది, 3వ కోట అది పిచ్చి కొట్టుడు కొడతాడు. అర్థమవుతుందా? కొంతమందికి అప్పుడు అర్థమైద్ది, ఏందో మరి నాకు అర్థం కాదు. సెన్సార్లు ఉంటాయేమో కొంతమందికి, అవి ఓపెన్ అయ్యి 4 దెబ్బలు పడితే కానీ అప్పుడు ఉలిక్కిపడి లేచినట్టు
ఆ మంపు అంత పోద్దేమో అనిపిస్తుంది. కాబట్టి దేవుడు కూడా రక్షింపబడిన మనం ఒక నిబంధనలో ఉన్నాం. ఇదివరకు లోకంలో పడి చెడిబడి తిరుగుతానంటే, ఏడగబడితే ఆడక పోతానంటే కుదరదు. ఆదివారం కదా ఈరోజు, ఏడగబడితే ఆడక తిరుగుతానంటే కుదరదు. ఆమోసు గ్రంథంలో అంటాడు కదా, నీ దేవుని సన్నిధిలో కనబడుటకై మీరు సిద్ధపడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కనబడటానికి మనం సిద్ధపడాలి. దేవుని మందిరంలో. కాబట్టి ఇంకా దేవుని మందిరంలో కాకుండా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాను, ఊర్లు ఎంబడబడి తిరుగుతాను, ఫంక్షన్లకు తిరుగుతాను. అయిపోయిన తర్వాత వెళ్ళు. ఎవడాపుతాడు మిమ్మల్ని? అయిపోయిన తర్వాత ఆపుతారండి మిమ్మల్ని ఎవరన్నా? చచ్చిపోయాడు మనిషి ఈరోజే, అయిపోయిన తర్వాత వెళ్ళు, ఇబ్బంది ఏముంది? లేదంటే పొద్దున్న వెళ్ళి చూసుకుని వచ్చేసేయి దేవుని సన్నిధిలో కనబడటానికి. అట్లా మనం ప్లాన్ చేసుకోవాలి. కొంతమందికి ఇట్లా ఎదురు చూస్తూ ఉంటారు, ఆదివారం ఎవడు పోతాడా, ఒక సావు కప్పురు కూడా రాలేదు, ఒక పెళ్లి కప్పురు కూడా రాలేదు, ఈయన ఎన్నింటికి ముగిస్తాడో తెలియదు, బుర్ర పగిలిపోతుంది, మాకు ఆదివారం వస్తేనే దడబడుతుంది. అట్లా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా రోగం అన్నా రావట్లేదే. కొంతమంది శనివారమే వచ్చింది రోగం, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, నడువు నొప్పులు, తలకాయ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు. ఇక ఆదివారం మందిరం గురించి చెప్పామనుకో, రాదు, ఆమె రాదు. ఆమె రాకపోతే నేను వెళ్తున్నాను మరి మందిరానికి అంటాడు. ఒక రకంగా చూసిద్ది, ఈయన కూడా ఆగిపోతాడు. అంటే ఆ సూపులో ఆయనకు అర్థమైపోద్ది, నన్ను వదిలేసి వెళ్తావా, నాకు ఎవడు తెచ్చి పెడతాడు, టిఫిన్ ఎవడు తెచ్చి పెడతాడు, టీ ఎవడు కాసిస్తాడు. అలా ఆయనకి ఆమె మొహం చూడగానే అర్థమైపోద్ది, ఓహో నువ్వేం బాధపడకు, ఇక్కడే ఉంటానులే, నువ్వు ఎటుకూడి పోవు, నన్ను పోనీవు. కొంతమందిని అడగండి, ఎందుకమ్మా మందిరానికి రాలేదు అంటే, బాగాలేదు. ఏం బాగాల? వివరణే ఉండదు, నాకు బాగాల అంతే. ఒక మాట చెప్పగానే మాకు అర్థమైపోవాలి, వివరణలు ఇక చెప్పరాళ్ళు. బాగాల, మేము రాలా, ఇది పరిస్థితి. పురుషుల నుంచి నేను ఎక్కువ విన్నా మాట, పాపం వాళ్ళు పొద్దున్న నుండి సాయంత్రం దాకా ఒళ్ళు హోనం చేసుకుని వస్తారా అంటే, మీరు కూడా ఏ పని పాట లేరని నేను అంటలా. మీరు పొద్దున్న నుండి సాయంత్రం దాకా చేసిన వాళ్ళు చేసినట్టే ఉంటుంది, కానీ ఉతికింది ఉతికినట్టే ఉంటుంది, కడిగింది కడిగినట్టే ఉంటుంది, తుడిచింది తుడిచినట్టే ఉంటుంది. కానీ అంత ఓపిక మందిరంలో ఉండదు కొంతమందికి. ఎంత చాకిరి చేయమన్నా చేస్తారు కొంతమంది. ఒక 10 బాత్రూమ్లు కడగమని అప్పచెప్పామని పొద్దున్న నుండి సాయంత్రం దాకా కడుగుతూనే ఉంటుంది. ఏడ నుంచి వచ్చిద్దో కానీ ఆ ఓపిక. మందిరంలో కూర్చోవాలంటే కొంతమందికి ఏడలేని రోగాలన్నీ. అందుకే అన్న, కొంతమందికి శనివారం వస్తాయి నైట్కి, కొంతమందికి ఆదివారం పొద్దున్న నుండే పని చేస్తాయి. నాకు బాగాలేదు. ఇది పరిస్థితి. దేవుని మందిరంలో ఖచ్చితంగా మనం సిద్ధపడి కనబడాలి ఆదివారం. ఇది నిబంధనలో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత, కొత్తగా పెళ్ళి అయినోడు ఊరి మీద పడి ఇంటికి రాకుండా తిరుగుతున్నాడు అనుకోండి, ఒప్పుకుంటుందా? ఆవిడ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదుగా. సారి ఫోన్ చేద్దాం, ఎక్కడున్నావు, తొందరగా ఇంటికి రా. దెబ్బకు తట్టుకోలేక ఆడు ఎక్కడున్నా కానీ. అంటే మన వాళ్ళు అంటారే, బతుకు బస్ స్టాండ్ అంటారు చూసారా, ఆర్టీసీ బస్సు ఏడాడు ఊర్లు తిరిగి వచ్చినా మళ్ళీ ఎక్కడికి రావాలి? అది సాయంత్రం డిపోకి రావాలి. అట్లా ఈయన ఏడ తిరిగి వచ్చినా సాయంత్రం ఇంటికి రావాలి. అట్లాగే నిబంధనలో ఉన్న మనం ప్రతిరోజు దేవుని మందిరానికి, వారానికి ఒకసారి కాదండి, ప్రతిరోజు కూడా దేవుని మందిరంలో మనం కనపడాలి. మీకు చెప్తున్నాను కదా, ఆ మందిరంలో సోమ మంగళ బుధ పెడుతున్నాం, ఇక్కడ గురు శుక్ర శని సాయంత్రం 7 నుంచి 10 దాకా పెడుతున్నాం. మీరేమనుకుంటారంటే, వారానికి ఒకసారి దేవుని మందిరంకి వస్తేనే మాకు ఎంతో ధన్యత అని ఊరంతా చెప్పింది. ఒక దినం, అసలు ఒక దినం గడపటం అంటే 1000 దినాల కంటే ఎప్పుడు శ్రేష్టం అంటే 24 గంటలు. 24 గంటలు దేవుని మందిరంలో గడిపిన చరిత్రలు ఉన్నాయా మనకి? ఒక దినం అంటే మనకు ఆదివారమే అనుకుంటాం, ప్రభువు దినం. పోనీ ఆ రోజన్నా ఏమన్నా ఉంటావా? ఒక 4 గంటలు దేవుని సన్నిధిలో కూర్చోడానికి నీకు
యోగాసనాలు వేస్తారు కొంతమంది. ఇప్పుడు మీరు పద్ధతి కూర్చున్నారా, ఇక గంటన్నర వాక్యం అయ్యేసరికి కాళ్ళు చాపుకుంటాం, అర్థమవుతుందా? కుర్చీ ఆడనుందా చూసుకుంటావు, లేకపోతే కాసేపు బయట తిరిగి రావాలనిపించిద్ది. రకరకాల యాంగిల్స్ చూపిస్తూ ఉంటారు. కొంతమంది ఎందుకు చూపిస్తారంటే ఇంక సార్లు లేక ముగిచ్చు అని అవి అన్నమాట. ప్రార్థనలు చేయమంటే యోగా వాళ్ళు చేస్తారు చూసారా, చేతులు ఎట్లా చాపి తలకాయ కిందకు పెట్టి మళ్ళీ చేతులు ఇట్లా పైకి లేపి తలకాయ పైకి ఎత్తి, అసలు ఎన్ని యోగాలో కూడా ఉండవు ఆ కొత్త ఆసనాలు, అన్ని ఆసనాలు వేస్తారు మనోళ్ళు. ఎంత తిప్పలు పడతారంటే దేవుని మందిరంలో నాకు అనిపిస్తూ ఉంటుంది. చుట్టూ సీసీ కెమెరాలు పెట్టి, చూడనాయనా నీ భాగవతం ఇది, వాక్యం వినేటప్పుడు చూడు, నీ మొహం చూసుకో ఒకసారి, నీ పద్ధతి చూసుకు ఎట్టుందో, అసలు మనసు పెట్టి వింటున్నావా, ఇటు పెట్టి వింటున్నావా, ఒకసారి చూసుకో, నీ వీడియో నువ్వు చూసుకో అని చెప్పాలనిపించింది. కొంతమందికి ఎన్ని చెప్పినా సిగ్గుండదుగా. కాబట్టి నిబంధనలో ఉన్న మనం ఖచ్చితంగా దేవుని మందిరంలో కనపడాలి. ప్రతిరోజు కనపడితే ఇంకా ఆశీర్వాదం. ప్రతిరోజు దేవుని మందిరంకి వస్తే ఏమన్నా చేయరాని పని అది. వారానికి ఒకసారి వస్తేనే అది అంత ఆశీర్వాదం అయినప్పుడు మిగతా రోజుల్లో కూడా రావడం మనకు ఆశీర్వాదం. అందుకని ప్రభు అంటాడు ఇక్కడ, నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఈ విషయాలన్నీ సామెతల గ్రంథంలో ఉన్న వ్యక్తికి దేవుడు చెప్పాడు. అయితే ఆ వ్యక్తి యొక్క ఆక్రందన ఏంటంటే, అయ్యో దేవుడు ఉపదేశము చేసినప్పుడు వినుంటే బాగుండేది కదా. దేవుడు రాబోతున్న దినాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాడు. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే క్షేమకాలములో మాట్లాడే దేవుడు ఆయన. ఎప్పుడు మాట్లాడతాడు? క్షేమకాలంలో మాట్లాడతాడు. అప్పుడు మనకేముండదు, ఆరోగ్యం బాగుంటుంది, పరిస్థితులు బాగుంటాయి, నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు రాబోతున్నాయి అని దేవుడు మాట్లాడతాడు. క్షేమంగా ఉన్నప్పుడే మాట్లాడతాడు మన దేవుడు. అప్పుడేమో మనకి దేవుని మాటలు అంత తొందరగా అర్థం కావు. చూడండి, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. త్వరగా, నీ క్షేమ కాలములలో నీతో మాటలాడితిని గాని నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక అలవాటు. క్షేమకాలంలోనే మాట్లాడాడు నోవాహు దినాల్లో. అప్పుడేం వర్షం పడలా, తుఫాన్ రాలా, ఎవడన్నా నమ్మాడా? మన క్షేమకాలంలోనే మాట్లాడుతున్నాడు. నేడో రేపో ప్రభువు రాబోతున్నాడు అని మనకేమైనా బుర్రకెక్కుతుందా? క్షేమంగా ఉన్నప్పుడే తుఫాను హెచ్చరికల కేంద్రం 2-3 రోజుల్లో తుఫాను రాబోతుంది అని చెప్తారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకి ముందే తరలిస్తారు. వినాలిగా, రాని చూసుకుందామంటే తుఫాన్ని, అది రాను వచ్చింది నిన్ను, ఇక నువ్వు ఉండవు, చూడటానికి ఉండవు, నిన్ను చూడటానికి రావాలి జనాలు. ప్రమాదాన్ని ముందుగానే దేవుడు మనకి బయలుపరుస్తాడు. అందుకని ప్రమాదంలో నుండి తప్పింపబడాలని, శోధనలో నుండి మనం తప్పింపబడాలని దేవుడు ముందుగానే మనల్ని మేలుకొలుపుతాడు. ముందుగానే ఉగ్రతలో నుండి తప్పింపబడాలని, శిక్షలో నుండి మనం తప్పింపబడాలని, విడిపింపబడాలని ముందే దేవుడు మనకొక ఉపదేశాన్ని మనకిచ్చాడు. దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చాడు. దీనిలో నుండి దేవుడు మనతో మాట్లాడతాడు, ఉపదేశం చేస్తాడు. సామెతల గ్రంథంలో ఉన్న వ్యక్తికి కూడా ఉపదేశం చేశాడు. మీరు అక్కడ చూస్తే సామెతల గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి అని చెప్పాడు. 5వ అధ్యాయం 1వ వచనం.
నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, ఆ వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. చాలు అని దేవుడు ముందుగా అతని జీవితంలో ఒక జారా స్త్రీ పరిచయం అయిద్దని, పరిచయం అయిన తర్వాత వాడి జీవితం నాశనం అయిపోయిద్దని దేవుడికి ముందుగానే తెలుసు. ఈరోజు బాగున్నావు, రేపు నువ్వేమవుతావో నీకు తెలీదు, బతుకుంటామో లేదో కూడా తెలీదు. తెలియని విషయాన్ని ముందుగా దేవుడు నీకు తెలియపరిచి నిన్ను జాగ్రత్త చేయడానికి ఒక ఉపదేశం దేవుని వాక్యంలో నుండి చేస్తాడు. కనుక దేవుని వాక్యం ఈరోజు వరకే నీకు ఉపయోగపడేది కాదు, న్యూస్ పేపర్ లాంటిది కాదు. న్యూస్ పేపర్ ఈరోజు చదివితే రేపటికి పనికిరాదు, అది చదువుకోవడానికి పనికిరాదు, పొట్లాలు కట్టుకోవడానికి తప్ప. దేవుని వాక్యం అలాంటిది కాదు అనే సంగతి మీరు గుర్తుపట్టాలి. 5వ అధ్యాయం ప్రారంభంలో అంటున్నాడు కదా, నా జ్ఞానోపదేశము ఆలకించండి, నా బోధని చెవియొగ్గండి, నువ్వు బుద్ధి కలిగి నడుచుకుంటావురా బాబు అని చెప్పి చిలక్క చెప్పినట్టు చెప్పాడు. వినొద్దు. మన వాళ్ళకి చెప్తాం, చదువుకోండిరా, వయసులో ఉండగానే చదువుకోండిరా అంటే వింటారా? ఆడితో పాటు చదువుకున్నవాడు ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత చూసి ఆడి మీద పడి ఏడవటం. చదువుకోవటం ఏమో నీకు చేత కాలేదు, కష్టపడటం నీకు చేత కాల, కష్టపడి చదువుకున్నవాడు మీద నీకు కడుపుమంట. కాబట్టి కొంతమందికి అంటే మన అనుదిన జీవితంలో జరిగే సంభవాలు ఇవన్నీ. చదువుకోండిరా, మీకు మంచి భవిష్యత్తు ఉంటుందిరా, మంచి లైఫ్ ఉంటుందిరా అని చెబితే ఇప్పుడేమో అర్థం కాదు. వయసు అయిపోయిన తర్వాత, చదువుకునే వయసు అయిపోయిన తర్వాత అప్పుడు చదువుకోవాలనిపించింది. కొంతమందికి ప్రాణాల మీదకి వచ్చిన తర్వాత ప్రభువును నమ్ముకోవాలనిపించింది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎగిరెగిరి పడతా ఉంటాడు, ఎగిసి పడతా ఉంటాడు. ఆఫ్టర్ ఆల్ ఒక జ్వరం వస్తే, తమ్ముడా జ్వరం వస్తే ఎవడైనా ఎంతటోడైనా తడిసిన కోడు మూలిగినట్టు మూలగా 2-3 రగ్గులు కప్పుకోవాలా. భార్య మీద ఎగిరినోడైనా భార్య వచ్చి ఏం చేయాలి, అడిగి మరి ట్యాబ్లెట్లు ఇవ్వాలి, భోజనం పెట్టాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు అదిరి పడతా ఉంటాడు. కొంతమందికి అన్నీ బాగా ఉన్నప్పుడు నమ్ముకోవాలనిపించదు. అందుకే భక్తుడు ఇలా పాడాడు. ఆయన జీవితంలో కూడా ఇలాంటి అనుభవం ఉంది. అయ్యో అన్న అనుభవం. నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు ఆ యేసుని, నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని. ఎప్పుడు నమ్మేవరా అని అడిగావనుకో, బలమంతా పోయాక, బలమంతా పోయాక నమ్మాలని ఉంది ప్రభు యేసుని, నాకు నమ్మాలని ఉంది. ఎప్పుడంట? అన్నీ పోవాలా, కిడ్నీలో లివర్లో ఏ ఒకటి పోవాలి కొంతమందికి, అప్పుడు దాకా కళ్ళు తెరవబడవు. సంసోనికి 2 కళ్ళు బతికొండగా పీకేసిన తర్వాత అప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. కొంతమందికి కొన్ని పోవాలి, ఆస్తులు పోవటమో, ఆరోగ్యం పోవటమో, కన్న బిడ్డలు మన యొద్ద నుంచి వెళ్ళిపోవటమో, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నదాకా కొంతమంది ప్రభువుని నమ్మరు. కాబట్టి నా దేవుని ప్రియులారా, ఈ వ్యక్తికి కూడా ఒక జారా స్త్రీ నీకు పరిచయం అయితే నీ బతుకెట్లా నాశనం అయిపోద్రా అని దేవుడు ముందే ఉపదేశం చేస్తే అసలు ఎట్లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా మనల్ని ఎవరు ఏమి చేయలేరు అన్నట్టుగా ఉంటుంది. అప్పుడు ఆ ఊపట్టు ఉంటుంది. నాలో ఉన్న ఆశా నిగ్రహం అలాంటిది, ఎంతమంది వచ్చినా మనల్ని టచ్ చేయలేరు అంతే అనుకున్నాడు పాపం. టచ్ చేయలేరు అనుకున్నవాడే ఎక్కడికి పోయాడంట? జారా స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, ఆ ఇళ్ళ దగ్గర తిరిగాడు, తన యవన బలం అంతా పోగొట్టుకున్నాడు, తన కష్టార్జితం అంతా ఖర్చు పెట్టేశాడు. చివరికి తన మాంసము, మీరు చదవండి ఆ మాటలు బాగుంటాయి,
సామెతల గ్రంథం 5వ అధ్యాయం, సామెతల గ్రంథం 5వ అధ్యాయం మూడో వచనం నుండి చదవండి. జారా స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునిపైనవి. దాని వలన కలుగు ఫలము ముసిని పండంతా చేదు. అది రెండంచులు గల కత్తి అంత పదును గలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీను. దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు. దానికి తెలియకుండానే దాని పాదములు అటు ఇటు తిరుగును అని దేవుడు ఉపదేశం చేశాడు. ఎందుకు చెబుతున్నావు ప్రభువా? నేను అట్టంటోడినా? నువ్వు అట్టంటోడు కాదు, అట్టంటోడు అవుతావు రేపు. కాబట్టి జాగ్రత్త అని చెప్పాడు అని ఉపదేశం చేశాడు. తర్వాత 8వ వచనం, జారా స్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకొనుము. దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకుము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టాజితము అన్యుల ఇల్లు చేరును. తొదకు అంటే చివరికి నీ మాంసము నీ శరీరము క్షీణించినప్పుడు ఇదిగో ఎట్లా పలికాడు. ఇలా అవుతావు నువ్వు, ఇట్లా మొరపెడతావు. ఇట్లా మొరపెట్టక మునిపే వేరేలాగా మొరపెట్టమంటున్నా. శోధనలోనికి ప్రవేశించకుండా మెలకువగలిగి ప్రార్థన చేయి. ఆ కొంపలెంబడి తిరగకుండా, ఆ పాపంలో పడిపోకుండా, చెడిపోకుండా, నాశనం అయిపోకుండా ప్రభువా నన్ను రక్షించని మొరపెడితే తర్వాత ఇలా మొరపెట్టాల్సిన అవసరం ఉండేది కాదు. అప్పుడే అయ్యో ప్రభువా నేను అలా అవ్వకూడదు అని మెలకువగలిగి మొరపెడితే ఇలా మొరపెట్టాల్సిన అనుభవం ఉండేది కాదు. ఇప్పుడేం మొరపెడుతున్నాడంట? అయ్యో నేనెట్లు ఉపదేశమును త్రోసివేసి తిని, నా హృదయ గద్దింపును ఎలా తృణీకరించను, నా బోధకుల మాట నేను వినకపోతిని. అయ్యో అని గుండెలో బాదుకుంటున్నాడు. అదే చేతులు గాలేక ఆకులు పట్టుకుంటారంటారు చూసారా, అట్లా. కాబట్టి మనం ఇలా మొరపెట్టకూడదు, మన జీవితంలో ఇలాంటి అనుభవాలు ఉండకూడదు అని ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. తర్వాత అనుకున్న ప్రయోజనం ఏముంటుంది? నిప్పు పట్టుకుంటే అందరికి కాలిద్దా, కొందరికి కాలిద్దా? ఎవడికైనా కాలిద్ది కదా. మరి పట్టుకుని చూసినవాడు చెప్పాడు కాలిద్దిరా బాబు అని. అది నేను పట్టుకుని చూస్తా కాలిద్దో లేదో అంటే ఎవడు పట్టుకున్నా కాలిద్ది, అది మామూలే అది. కాబట్టి తర్వాత మనం ఇలా మొరపెట్టకూడదు. కాబట్టి క్షేమకాలంలో నీ విషయాలని దేవుడు చెప్తాడు. ఎలాంటి దాంట్లో పడిపోతావు, ఎలాంటి దాంట్లో నువ్వు చెడిపోతావు. ఇప్పుడు మందిరానికి వస్తూ పోతూ ఉన్నావు కానీ రేపు ఎక్కడెక్కడ తిరుగుతావు అనే విషయాలు దేవుడికి తెలుసు. కాబట్టి ముందుగా దేవుడు బయలుపరుస్తాడు. నేను అలాంటోడిని కాదే అనుకోకూడదు. అలాంటోడివి కాకుండా ముందు దేవుడు నేను జాగ్రత్త చేయటానికి. వినలేదు, ఏం కోల్పోయాడంట? ఉపదేశం వినకపోతే ఏం కోల్పోయాడు మీరు చెప్పండి? తన యవ్వన బలాన్ని కోల్పోయాడు, తన జీవిత కాలాన్ని కోల్పోయాడు, తన ఆస్తి వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది, కష్టాజితం అన్యులు తిన్నారు. చివరికి వాడికి ఏం మిగిలింది? భార్యాబిడ్డలు ఉంటారు అట్లాంటి వాడి దగ్గర. తుదకు మాంసము. ఈ రోజుల్లో చెప్పాలంటే వాడికి ఎయిడ్స్ వ్యాధో ఏదో వచ్చింది మొత్తానికి. తన బలమంతా ఎవరికి ఉపయోగించాడు? అప్పుడేమో నా బలమంతా దేవునికే, నా వయసు అంతా దేవుడికే. బాప్తీసం తీసుకున్నావు కొత్తలా ఊపట్టుంటుంది. నా జీవితం అంతా అంటాడేక, నా జీవితం అంతా నీకే ప్రభువా అంటాడు. మీకు చెప్తా ఉంటాను తరచుగా, వాళ్ళ అమ్మతో మాట్లాడేటప్పుడు అంటాడు, నీకోసం నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకోసమే నేను బతుకుతున్నాను అంటాడు. భార్య దగ్గరికి వచ్చి ఏమంటాడు? అసలు మా అమ్మకేంటి ఆడు చెప్పాను కానీ పిచ్చిది బాధపడిద్దని, అసలు నువ్వే నా జీవితం, నా జీవితం అంతా నీకే అంటాడు. మళ్ళీ పిల్లల దగ్గరికి వచ్చాడు, అరే మీరు నా ప్రాణం రా, మీరు లేకపోతే
నేను బతకలేను. చాలామంది బిడ్డలు చచ్చిపోయారు. తల్లిదండ్రులు కూడా చచ్చిపోయారా? చచ్చిపోయారా? భార్య నా ప్రాణం, నేను బతకలేను, నేను చచ్చిపోతానని ఊగిద్ది. చచ్చిపోద్దా? చచ్చిపోరు కదా. పైకి మనం ఏమంటాం? నా ప్రాణం నువ్వు లేకపోతే నేను ఎట్ట బతుకుతాను. ఇట్లా ఎవరి దగ్గర చెప్పాల్సిన మాటలు ఆడి దగ్గర మనం చెబుతాం. ప్రభు దగ్గర కూడా అంతే. మనం రక్షింపబడిన కొత్తలో ప్రభు నా జీవితం అంతా నీకే, కానీ ఆడి జీవితం అంతా ఫ్యామిలీకే, ఆ ఉద్యోగానికి, ఆ బతుకంతే కదా దానికే సమర్పించుకుంటాడు. ఇప్పుడు మీరు ఉద్యోగాలు చేస్తున్నారా? ఎన్ని గంటలు చేస్తారు? 8 గంటలు 12 గంటలు, సగం జీవితం సగం ఫ్యామిలీ. దేవుడు అనే పదం వచ్చింది దానికి ఎంత నీ సమర్పణ, దేవుడికి ఎంత కేటాయిస్తావు, అది నువ్వు ఇచ్చే వాల్యూ. కాబట్టి చివరికి తన శరీరము మాంసం మొత్తం క్షీణించిపోయి అప్పుడు మొరపెడుతున్నాడు. అప్పుడే వినుంటే బాగుండేది కదా, మా అయ్యగారు ముందే చెప్పారు. ఇప్పుడు వాక్యం చెబితే నమ్మరు కొంతమంది. తమ్ముడు మోకరించు, ప్రార్థన చేస్తా నీకోసం, చేయబెట్టి చిన్న ప్రార్థన చేసిన తర్వాత ఏదన్నా చెప్పాను అనుకో మీకు, అది బాగా నమ్ముతాం మనం. వాక్యం నమ్మరు ఎవరో. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతుంది ఎవరో? దేవుడని అప్పుడు నమ్మం. మోకరించి ప్రార్థన చేసి, తమ్ముడు దేవుడు నీకు ఇది బయలుపరిచాడు, దేవుడు నీకు ఇది బయలుపరిచాడు అంటే ఆశ్చర్యపోతాడు. అన్నా నిజమేనన్న. వాక్యం ఉన్నప్పుడు ఆశ్చర్యం ఉండదు పాపం వాళ్ళకి. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, ఆ వాక్యమే. ఈ వాక్యం ఏం చెబుతుంది నీకు? ఇప్పుడు భవిష్యత్తులో జరగబోయే విషయాలని తెలియపరిచి నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు ఇలా అవ్వకుండా ఉండు, నీ కష్టార్జితాన్ని కోల్పోతావు, జాగ్రత్త, నీ ఆరోగ్యం కోల్పోతావు, నీ ఫ్యామిలీని కోల్పోతావు, ఇలాంటి పరిస్థితులు వస్తాయి, జాగ్రత్త అని హెచ్చరించినప్పుడు వినాలి. గత 2 భాగాలు చెప్పుకున్నాం. మాట వినుట శ్రేష్టమనే దాని గురించి. కాబట్టి అన్నీ పోగొట్టుకోక మునిపే దేవుడు ముందుగా మనల్ని జాగ్రత్త చేస్తున్నాడు. జాగ్రత్త పడాలి. ఇలాంటి ప్రార్థన మనం చేయాలని దేవుడు ఇష్టపట్ల. శోధనలో ప్రవేశించక మునుపే మెళుకువగలిగినటువంటి ప్రార్థన మన ద్వారా చేయించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు ఉపదేశం చేస్తాడు తన వాక్యంలో నుండి. చేసినప్పుడు దాన్ని మనం శ్రద్ధగా వినాలి, గుర్తుపెట్టుకోవాలి. మన భవిష్యత్తును గురించి కొంతమంది చెప్తూ ఉంటారు. బుడబొక్కలోడు మన ఇంటికి వచ్చి, వాళ్ళు ఎవరు ఇంకా గంటా సాహిబులు చెబుతూ ఉంటారు, రకరకాల సోచి చెప్పేవాళ్ళు. ఒకసారి మా ఇంటికి వచ్చి, అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదివి బీటెక్ కానీ వెళ్దాం అనుకుంటున్నా. అప్పుడు నాకు దేవుని గురించి తెలియదు. నువ్వు ఇంజనీర్ అవుతావు అన్నాడు ఆడొచ్చి. వీడికెట్ట తెలుసురా నేను ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకుని? నిజంగా ఆడికి తెలియదుగా. తీరా చూస్తే నేను బీఫార్మసీ సీట్ వచ్చింది నాకు. అట్లా ఉంటాయి ఆడు చెప్పే మాటలు. ఫస్ట్ నిజమే అనిపించిద్ది. బుడబొక్కలోడు. ఈ చిలక జోస్యం చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కదా. ఓ రోజు ట్రైన్లో వెళ్తుంటే ఇక్కడ కృష్ణా కెనాల్ ఇట్లాగే ఎక్కాం ట్రైన్లో అంటే సీట్లు ఉన్న ట్రైన్ కాదు, అది ఏమంటారు దాన్ని, లగేజ్ వేస్తారు కదా, దాంట్లో ఎక్కాం ఖాళీ లేక. చిలక జోస్యవాడు కూడా ఎక్కాడు. ఆడు నీ జాతకం చెబుతా మొత్తం చెబుతారు అన్నాడు. ప్రభువు తెలుసు అప్పుడు నాకు. ప్రభువుని ఎరిగిన కొత్త, సేవలోకి వచ్చిన కొత్త, 2008-9 టైంలో నేను కూడా చెబుతాను నీ జాతకం అన్నా. ఎందుకంటే నాకు బైబుల్ తెలుసు కదా. నువ్వు చెబుటమేంద్ర నా జాతకం అంతా ముందే చెప్పాడు కనుక ప్రభువుని నమ్ముకున్నా. నేను చెబుతా ఇను. జాతకాలు వాడు చెప్పటానికి అలవాటు పడినాడు. ఆడి జాతకం చెబితే ఆడే వింటాడు. మీరు చూడండి, చిలక జోస్యముడు ఎవడన్నా ఆఫీస్ ఉంటుందా? ఆడ ఆఫీస్ అంతా ఎక్కడ? ప్లాట్ఫామ్ల మీద. పోనీ వాడికి ఏమైనా కుర్చీ బల్ల ఏమైనా ఉంటుందా?
ఎప్పుడన్నా చూసారా? ప్లాట్ఫామ్ మీద ఆడు కూర్చుంటే 2 కాళ్ళ మీద అట్ట వీళ్ళు కూడా ఆడి దగ్గర కూర్చుంటారు. అది ఏదో చెబుతుంది, ఈడేదో వింటాడు. భవిష్యత్తును గురించి తెలుసుకోవాలని మనిషికి రకరకాల తాపన. సోది చెప్పేవాళ్ళు కూడా చెబుతూ ఉంటారు. సోది చెప్పేవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? చచ్చిపోయిన వాళ్ళని రప్పిస్తారంట. పోతాడు ఆస్తి ఆడబెట్టాడో, ఎవరెవరికి ఇచ్చాడో డబ్బులు, అప్పులు ఎవడెవడికి ఇచ్చాడో చెప్పకుండా చచ్చాడంట. సోదామని పిలిపించి వీడు చచ్చిపోయాడు మరి మాట్లాడాలి అంటే వాళ్ళు ఏదో మొత్తానికి గ్యాంబ్లింగ్ చేస్తారు. గుంటూరు రైల్వే స్టేషన్లో ఒకసారి నేను ఇట్లాగే సోది చెప్పే అమ్మాయిని అడిగా. చిన్నదే, అది తీసుకుని వాళ్ళ అమ్మ కూడా ఉంది, నేర్పిస్తారనుకోండి. ఎట్లా అమ్మా మీరంటే వాళ్ళకి ఏదో మంత్రజాలం ఉంటుందంట. వాళ్ళకి ఏముంటుంది? మంత్రజాలం ఉంటుంది, అది మేము తాగుతాం. దాని గురించి కొంత వివరం చెప్పింది. బైబిల్లో కూడా ఉందిగా, సోది చెప్పే స్త్రీ పౌలు దినాల్లో సోది చెప్పి మనుషుల్ని కాస్త మబ్బి పెడతా ఉంటే, పౌలు వస్తూ ఉంటే పౌలు గురించి సాక్ష్యం చెప్పింది. వీళ్ళు సర్వోన్నతిని, దేవుని మార్గాన్ని చూపించేవాళ్ళు అని. పౌలు ఆమెలో ఉన్న దురాత్మని గద్దించాడు. ఈ సోది చెప్పే వాళ్ళు ఏముంటాయి చెప్పండి? సచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారంట, పడిపోయిన దేవదూతలతో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అపవిత్ర ఆత్మలకి నిలయం. వాడిని మన ఇంట్లో పిలిపించుకుంటే ఎవరిని తీసుకొచ్చుకున్నట్టు? ఆడి చక్క కుర్చీ వేసి, ఇప్పుడు నాలాంటి వాడేమో 1.5 గంట చెప్పాడు అనుకో, వాకు ఏందిరాడి సోది. కానీ సోద్దాన్ని పిలిపించుకుని మనం ఏమంటావు? సోది చెప్పేది సోది తప్ప మంచి సూత్రాలు ఏమైనా చెప్పిద్దా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండొద్దు. ఆడెవడో కానీ భలే పేరు పెట్టాడు సోదిది అని. ఆ సోదే కావాలి కొంతమందికి వాక్యంగా చెబితే కాదు, వాక్యం చెప్పే సేవకుడు కూడా ఏదో ఒక సోది, వాక్యం కాకుండా ఏదో ఒక సోది చెప్తా ఉంటే మీకు ఎట్లా ఉంటుంది? సొంపుగా ఉంటుంది, ఎంతసేపు అయినా అంటారు. కాబట్టి భవిష్యత్తు తెలుసుకోవాలంటే చాలామందికి అదొక రకమైన విశ్వాసం. మందిరానికి వచ్చేవాళ్ళు కూడా చిలక జోస్యం చెప్పించుకునే వాళ్ళు ఉన్నారు. మందిరానికి వచ్చేవాళ్ళే సోద్దాన్ని పిలిపించుకుని చెప్పించుకునే వాళ్ళు ఉన్నారు. చాలా నమ్ముతారు. కానీ ఏమి నమ్మరు ఇల్లు? నేను నీకు ఉపదేశం చేస్తాను, ఆలోచన చెప్తాను, నువ్వు నడవలసిన మార్గాన్ని బోధిస్తాను అంటున్నాడే, ఆయన నమ్మరు. సోదిదాన్ని నమ్ముతారు. అర్థమవుతుందా? ఇంక వేరే చాలా ఉన్నాయి. కొంత డబ్బులు ఇస్తేనేమో కొన్ని విషయాలు చెప్పింది సోది, ఇంకొంచెం డబ్బులు ఇస్తే గవలేసిద్ది, దాంట్లో ఇంకొంచెం మ్యాటర్ తెలిసిద్దంట. ఇంకొంచెం డబ్బులు ఇస్తే ఇంకొంచెం మ్యాటర్ చెప్పిద్ది, అంటే ఇంకొంచెం సోది ఎక్కువ చెప్పిద్ది. నీకు ఆ సోది చాలదు కదా, గవలేస్తావు, సోది చెప్పించుకుంటావు, ఇంకా కావాలి. అది పరిస్థితి. అంత భవిష్యత్తు చెప్పేది దానికి పాత చీరలు ఎందుకు? పాత చీర ఉంటే ఒకటి అటు వెళ్తా కొత్తది ఎటు కూడా ఇయ్యరు. కాబట్టి అంత భవిష్యత్తుని గురించి చెప్పేవాడు ఆ చెట్టు కింద ఎందుకుంటాడు? ఆ ప్లాట్ఫామ్ల కింద. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండొద్దు మనకి? ఆడ చిలకని వేసుకుని ఉంటాడు కదా. కాబట్టి వాటిని నమ్మినంతగా కూడా దేవుని వాక్యాన్ని ఈరోజు మనం నమ్మలేం. ఇప్పుడు నేను కాక వేరొక సేవకుడు వచ్చి నాకు చెప్పాను కదా, ప్రార్థన చేసి, తమ్ముడు నీకు దేవుడు ఇది ఇవ్వబోతున్నాడు, క్లారిటీ చెప్పడు ఆయన. ఏంటది చెప్పడం? అది నువ్వే అర్థం చేసుకో అంటాడు ఆయన. అట్లాంటి మనకు బాగా బుర్రకి, అవును నిజంగా ఆ రోజు ఆ దైవజనుడు చెప్పాడు, ఆయన చెప్పినట్టుగానే ఇది జరిగిద్ది అన్నాడు. ఏదో జరిగింది మొత్తానికి. అట్లా నమ్ముతాం. వాక్యాన్ని నమ్మాలి మనము నమ్మతగని వారమైనను దేవుడు నమ్మతగినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన భవిష్యత్తును గురించి ఏం మాట్లాడుతుందని నమ్మాలి మనం? వాక్యం. మన భవిష్యత్తు దేంట్లో ఉంది? వాక్యంలో ఉంది. వాక్యం ద్వారా మన భవిష్యత్తును గురించి దేవుడు మనకి ఉపదేశం చేసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా వినాలి.
చిలక జోస్యం చేసేవాడి దగ్గర అది ఏం తీసిద్దా, దాంట్లో ఏముందా, ఎంత జాగ్రత్తగా వింటారు. అంతకంటే ఎక్కువ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విని గుర్తుపెట్టుకుంటే ఇలాంటి ప్రమాదంలో పడకుండా, అంటే నీ కష్టార్జితాన్ని కోల్పోకుండా, నీ యవ్వన కాలాన్ని కోల్పోకుండా, నీ ఫ్యామిలీని కోల్పోకుండా, నీ ఆరోగ్యాన్ని కోల్పోకుండా, నీ అవయవాలను కోల్పోకుండా నువ్వు భద్రం చేయబడతావు. లేదు నా ఒళ్ళు నా ఇష్టం, నా కళ్ళు నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అంటే ప్రభు అంటాడు, ఈ జీవితము నీది కాదు, ఈ శరీరము నీది కాదు, ఈ అవయవాలు కూడా నీది కాదు. ఇది ఎందుకని? ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు, మీరు దేవుని సొత్తు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మీ అమ్మ సొత్తో, మీ అబ్బ సొత్తో, మీ తాత సొత్తో కాదు, మీ ఎవరి సొత్తు? అది నా జీవితం నా ఇష్టం అనటానికి దేవుడు నీ కొరకు వెల చెల్లించాడు. నువ్వు నీ సొత్తు కాదు, మీ ఆవిడ సొత్తు కాదు, మీ ఆయన సొత్తు. ఎవరి సొత్తు? మనం జీవము కలిగినటువంటి దేవుని సొత్తైనటువంటి ప్రజలం. కాబట్టి నా జీవితం నా ఇష్టం అనటానికి నీ దాని మీద ఏమీ రైట్స్ లేవు నీకు. ఈ జీవితం దేవునిది. ఆయుష్ ఇస్తే బతుకుతున్నావు, ఆయుష్ ఆపేస్తే చచ్చిపోతావు, అంతే. దేవుడు ఉచితంగా గాలి, నీరు, ఆక్సిజన్ ఇట్లాంటి పంచభూతాలను మనకు అనుగ్రహిస్తున్నాడు ఉచితంగా ఇచ్చినంత కాలం నీకు అర్థం కాకపోతే హాస్పిటల్లో ఆక్సిజన్ మనకు తెలుసు కదా, కరోనాలో కొన్ని లక్షల వేల రూపాయలు ఖర్చు పెట్టారు. దేనికోసం? ఆక్సిజన్ కోసం ఖర్చు పెట్టాలి. అందుకే ఒక ఆయన ఇలా అన్నాడు, దేవుడు ఆక్సిజన్ లాంటాడు, కనబడడు, కానీ ఆయన ఉనికి మనకు తెలుస్తుంది. ఆక్సిజన్ లేకపోతే మనం బతకలేం, దేవుడు లేకపోతే మనం బతకలేం. ఆక్సిజన్ కనబడిద్దా? దేవుడు కనబడడు, కానీ దేవుడు లేకుండా మనం బతకలేం. కాబట్టి నా దేవుని ప్రియులరా, దేవుని వాక్యం ఎప్పుడూ మన క్షేమకాలంలో మనతో ఏదో ఒక విషయాన్ని గురించి, ఏదో ఒక ప్రమాదాన్ని గురించి నీకు బయలుపరుస్తుంది. అందుకే శ్రద్ధగా వినాలి. వాక్యం చెప్పేటప్పుడు చాలా మనస్సు పెట్టి, దృష్టి పెట్టి వినాలి. వినకపోతే చాలా ప్రమాదాన్ని మనం గ్రహించి చాలా జాగ్రత్తగా మనం బయటపడకపోతే ప్రమాదంలో పడి ప్రార్థన చేయాల్సి వస్తుంది. అప్పుడు కృప దొరికిద్దో లేదో నాకు తెలియదు. శోధనలో పడక మునిపే ప్రార్థన చేసుకోండి అని దేవుని యొక్క వాక్యం చెప్తున్నా. ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యో నేను ఉపదేశమును త్రోసివేసి, నా బోధకుల మాట త్రోసేశాను అని మూలుగుతూ ఉంటాడంట. ఇక జీవితకాలం అంతా ఒకటే. అలా చేయకుంటే, అసలు చూడకుండా ఉంటే బాగుండేదిగా. మందిరానికి రాని వాళ్ళు కనిపిస్తుంది సాయంత్రం, మందిరానికి వెళ్ళినా బాగుండేది కదా అనిపిస్తుంది. కొంతమంది మా వాళ్ళకి రెండో ఆరాధన ఉందిగా, ఏడ కాదు ఆడ కలుసుకుందాంలే అని కొంచెం ధైర్యం ఉంది మన వాళ్ళకి, అందుకని కొంతమంది ఇంకా రాలా. రెండో ఆరాధన ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు సాయంత్రం 7 గంటల నుంచి. ఏడ మిస్ అయినా నేనంటే రెండిటికి వస్తే తప్ప నేరవా? రెండిట్లో పాల్గొంటే ఏమైనా రోగాలు వస్తాయా? ఆప్షనల్ అన్నమాట. మన వాళ్ళే అనుకుంటారు ఇక్కడ మిస్ అయితే అక్కడ కలుసుకోవచ్చు. ఇదే వాక్యం అక్కడ చెప్పంగా, ఇయే పాటలు ఆడ బాళంగా అరిగిపోయిన క్యాసెట్ లాగా. ఇదే ఆరాధన అక్కడ చెయ్యంగా, ఇక్కడ అనుభవం వేరు, అక్కడ అనుభవం వేరు. ఇక్కడ ప్రసంగం వేరు, అక్కడ ప్రసంగం వేరు. కాబట్టి ఎట్లా అనుకుంటాం, ఇది పోగొట్టుకున్నాం ఇంకోటి ఉందలే అనుకుంటాం. కాబట్టి ఈ వ్యక్తి మూలుగుతూ ఉన్నాడు. అలా చేయకుండా ఉంటే బాగుండే, చేసేవుగా చేయకుండా ఉంటే బాగుండేదని ముందు ఆలోచించాలి. చేసేసావు కదా,
చేసేసావు, చాలా వాటిని కోల్పోయావు. ఆ వ్యక్తి చక్కగా పశ్చాత్తాపడితే ఏమన్నా దొరుకుతుంది, పశ్చాత్తాపం లేకపోతే ఏం దొరుకుతుంది? నేను ముందే చెప్పాను, ఇతడు దేవుని గురించి అవగాహన కలిగినటువంటి దేవుని బిడ్డ, కానీ తొలగిపోయాడు. సంఘములో ఉన్నవాళ్ళే ఈరోజు తొలగిపోతున్నారు. సేవకులకి కొత్తోళ్ళు వస్తున్నారని సంతోషపడాలో, పాతోళ్ళు వెళ్ళిపోతున్నారని బాధపడాలో అర్థం కాని పరిస్థితి. తల్లిదండ్రులు చూడండి, పెద్దోడేమో బాగా చదువుతాడు, లేకపోతే అమ్మాయిలు బాగా చదువుతారు, వీడేమో వీడికి చదువు అప్పట్ల. ఆ పిల్ల మంచి మార్కులు తెచ్చుకుంటున్నందుకు సంతోషపడాలో, వీడు చదువురాని ముద్దుగా ఉంటున్నందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి. ఒకే గర్భంలో నుండి వచ్చారు, కానీ ఒకళ్ళు ప్రయోజకులు అవుతున్నారు, ఇంకొకళ్ళు ఏమో పనికిమాలిన వాళ్ళు అవుతున్నారు. బాధే కదా. దేవుని సేవకులకు కూడా అంతే. సంఘంలో కొంతమంది ప్రయోజకులు అవుతారు, కొంతమంది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంటారు. బాధే. కాబట్టి ఇలాంటి అనుభవం మన జీవితంలో ఉండకూడదు. మరికొన్ని విషయాలు చెప్తాను దేవుని యొక్క వాక్యంలో నుంచి. కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం 81:8. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేయుతును. చూడండి, ప్రభు అంటున్నాడు, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. దేవుడు అంటున్నాడు, ఒరే ఆ రోజు ఆ ప్రసంగం విని, ఆ ఉపదేశాన్ని విని, నా ఆలోచన విని, ఆ ప్రయోజనకరమైన మాటలు వింటే నీకు ఎంత మేలుగా ఉండేదిరా నీ భవిష్యత్తు. చేతులారా నీ భవిష్యత్తు నువ్వే పోగొట్టుకున్నావురా అంటున్నాడు దేవుడు. వాడేమో అయ్యో ప్రభువా నేను తప్పు చేశాను, పాపం చేశానంటే ప్రభు కూడా అంటున్నాడు, అయ్యో నువ్వు నిన్ను ఇలా చూడటం నాకు ఇష్టం లేదురా, నువ్వు ఎందుకురా ఆ రోజు వినలేదు, ఎంత మేలుకరమైన జీవితం నీకు ఇద్దామనుకున్నాను, నువ్వు ఎందుకురా ఇట్లా అయిపోయావు అని తల్లిదండ్రులు మొత్తుకుంటారు. నేను మీ మాట అనుకోండి పెళ్లి చేసేసుకున్నా, రోజు నన్ను చంపేస్తుంది అది అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా, అయ్యో నేను చెప్పాను కదరా నీకు, ఆ పిల్ల మనకు తగదని చెప్పాను కదరా అని వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా అయ్యో అని నెత్తి నోరు బాదుకుని, నీకు ఈ అమ్మాయిని కాదురా మంచి అమ్మాయిని చూసావు, నీకు మంచి లైఫ్ ఇద్దాం అనుకున్నావు, కానీ ఏం లాభం, నువ్వు తొందరపడిపోయావు. మా మట్టుకు మేమేమి చేయలేము నాన్న. ప్రార్థన చేసుకో, పశ్చాత్తాపడు, దేవుడు పాదాల మీద పడు. దేవుడు ఒకవేళ కనికరిస్తాడేమో నాకు తెలియదు అంటారు. నినివే పట్టణస్థులు యెహోవా దృష్టికి బహు దుర్మార్గులైపోయినప్పుడు యోనా ద్వారా ఒక మంచి ఉపదేశాన్ని దేవుడు వాళ్ళకు బోధించాడు. ముందు ఒక హెచ్చరిక చేశాడు, ఇప్పుడైనా మీ మనసు మార్చుకుంటే సరి, లేకపోతే నా ఉగ్రత మీ మీదకి వస్తుందని ఒక ఉపదేశం చెప్పినప్పుడు విన్నారా వినలేదా? సేవకుడికి చెబితే అంటాడు వాళ్ళు వినరు. ఒకవేళ నువ్వేమో నన్ను వెళ్ళమంటావు, కొన్ని సందర్భాలు వాళ్ళు వింటారు, నువ్వు మళ్ళీ వాళ్ళని క్షమించేస్తావు, ఇదంతా జరిగేదే నాకు తెలుసు అంటున్నాడు. కొన్నిసార్లు సేవకులకు కూడా చెప్పింది చేయరు, ఎక్స్ట్రాలు మాట్లాడుతూ ఉంటారు దేవుడి దగ్గర. ప్రసంగి గ్రంథంలో ఇలా ఉంటుంది, ఆయన ఆకాశం మందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, నీ మాటలు కూడా నువ్వు ఆలోచన చెప్పకూడదు, దేవుడికి చెప్పింది చేయాలి. నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు, ఆయన ఏం చెప్పమన్నాడు అది చెప్పు, నేను చెప్తాను, వాళ్ళు వింటారు, నువ్వు క్షమించేస్తావు, ఈ తంతంతా నేను చూడలేను, ఈ ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడకూడదు దేవుడి దగ్గర. ఈ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయి మనోడు నినివేకి వెళ్ళాల్సిన వాడు ఎక్కడికి వెళ్ళాడంట, తర్షీషు వాడెక్కాడు, అడిపోతున్నాడు. దేవుడు ఊరుకున్నాడా? తిరిగి రప్పించాడా లేదా? చెప్పింది చేయటం వరకే. మనకు ఆయనకు సలహాలు ఇచ్చేంత జ్ఞానం మన దగ్గర, అనుభవం మన దగ్గర లేదు. అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. దేవుడు ఎట్ట ఈడ్చుకురావాలో అట్ట ఈడ్చుకొచ్చాడు స్వార్థ. నువ్వు నేను తప్పించుకుందామన్నా అంత తొందరగా వదిలిపెడతాడు అనుకుంటా అంటే మిమ్మల్ని. యోనాని విడిచిపెట్టని దేవుడు నా వల్ల కాదు ప్రభు అంటే మిమ్మల్ని విడిచిపెడతాడా? నువ్వు ఎక్కడున్నా సరే
లాక్కుని ఈడ్చుకుని వస్తాడు. ఎందుకంటే నీ ద్వారా ఆయనకి పని ఉంది. నువ్వే చేయాలి, అది నువ్వే చెయ్యగలవు. నా ఫింగర్ ప్రింటు మీ ఫింగర్ ప్రింట్ ఒకటా? ఈ ఫోన్కి నా ఫింగర్ ప్రింట్ ఉంటుంది, నీది పెట్టండి, ఓపెన్ అయిద్దా? నీ పని నీదే, దేవుని దగ్గర నా పని నాదే. వెళ్ళాడు, ప్రకటించాడు, వాళ్ళందరూ పశ్చాత్తాపడ్డారు, భయపడ్డారు, ఉపవాసం ఉన్నారు, మారు మనసు పొందారు. తమ దుర్మార్గపు పనులు చేయటం మానివేయటం దేవుడు చూచి ఉగ్రతకు ప్రతిగా దేవుడు కనికిరాన్ని కురిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మన బతుకులు అట్లా దేవుని ఉపదేశాన్ని వ్యతిరేకించి నాశనమైపోయి గనక ఇప్పటికీ ఉంటే, నీ కష్టార్జితాన్ని కోల్పోయి, నీ ఆరోగ్యాన్ని కోల్పోయి, నీ ఫ్యామిలీని కోల్పోయి, నీ లైఫే స్పాయిల్ అయిపోయింది, నీకున్న ఏకైక మార్గం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పాడైన దాన్ని తిరిగి మరలా బాగు చేయగలిగిన దేవుడు. ఇప్పుడైనా ఆయన పాదాల మీద పడి పశ్చాత్తాపడి, నా లైఫ్ అంతా నా చేతులారా నేనే నాశనం చేసుకున్నాను, నీ ఉపదేశాన్ని త్రోసేశాను, నేను ఒక అజ్ఞానిని, మూడు రాళ్ళలాగా నా భవిష్యత్తు నేనే పెరికేసుకున్నాను, నీ సంకల్పంలో నుండి తొలగిపోయాను ప్రభువా అని మొరపెట్టినట్లయితే, ఒకవేళ కృప దొరికిద్దేమో, ఖచ్చితంగా దొరికిద్దని చెప్పను, నువ్వు పశ్చాత్తాప పడేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దావీదు కూడా దేవుణ్ణి బాగా స్తుతించేవాడు, ఆరాధించేవాడు, ప్రార్థన అనుభవం కలిగిన వాడు. దావీదు తప్పిపోలేదా? తప్పిపోయాడు. ఎంత పశ్చాత్తాపడ్డాడంటే, నా కన్నీళ్ళకి పరుపు తేలిపోయిందంట, అంత కన్నీరు విడిచాడు. మీ ఇంట్లో పరుపు మీద ఒక 4 బకెట్లు నీళ్ళు పోయండి, మొత్తం పీల్చుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఏట్లో వేయండి, మీ పరుపు తీసుకొచ్చి, తేలిద్దా తేలదా? అంత విస్తారంగా దేవుని సన్నిధిలో తాను తప్పిపోయిన అనుభవం, దేవుని ఉపదేశాన్ని త్రోసివేసిన అనుభవం, నిర్లక్ష్య వైఖరి చూపించిన అనుభవాలను గురించి వెక్కి 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 ఏడ్చాడు దావీదు. 51వ కీర్తనలో ఆయన ఆక్రందన అంతా అదే, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, ఎట్లా చెప్పుకుంటా వస్తాడు. కాబట్టి నా దేవుని ప్రియులరా, ఆ పశ్చాత్తాప పడుటలో దేవుడు ఒకవేళ కనికరించవచ్చు, కనికరించకపోవచ్చు. అది నీ పశ్చాత్తాపం మీద ఆధారపడి ఉంటుంది. ఏశావు ఆ తరువాత మారు మనస్సు పొందగోరి, ఆశీర్వాదం పొందగోరి, శ్రద్ధతో వెతికినాను, కన్నీళ్లు విడిచినాను, అతడు విడవబడ్డాడు. కాబట్టి స్పష్టంగా చెప్పలేం. ఒకవేళ ఇప్పటికి నీ జీవితం అలా ఉంటే, అలా ఉన్న వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు, అలా నీ జీవితం కాకుండా ఉండాలని కొంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయాన్ని గమనించాలి. పశ్చాత్తాపడి ప్రభు పాదాల మీద పడితే ఆయన ఏమంటున్నాడు? అయ్యో, నా మాట నీవు వినిన ఎడల ఎంత మేలుగా ఉండేది, నీ లైఫ్ ఇంకొకలాగా ఉండేది. యేసు ప్రభు పేతురు దగ్గరికి వచ్చి భుజం మీద చేసినని అమ్మడించన్నప్పుడు పేతురు లైఫ్ మారిపోయింది. పామరులు పండితులైపోయారు, తమ వలలు విడిచిపెట్టారు, తమ జీవనాధారం విడిచిపెట్టి ప్రభువే మా జీవనాధారం అనుకుని బతికినప్పుడు వాళ్ళ బతుకులు మారాయా? మారలేదా? మారే. అట్లాగే దేవుని యొక్క మాటలు విని ఆయన్ని వెంబడిస్తే మన బతుకులు కూడా మారుతాయి. నిర్లక్ష్యం చూపిస్తే పేతురు ఎప్పుడు చేపలు పట్టుకునేవాళ్ళలాగా ఉండేవాడు. చరిత్రలో పేతురు గురించి మనం అసలు చదువుకునే వాళ్ళమే కాదు, చరిత్రలో కలిసిపోయేవాడు. మరి పేతురుని గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నామంటే కారణం ఏంటంటే, తమ వలల్లో విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాడు. 81వ కీర్తన 13వ వచనం, కీర్తనల గ్రంథం 81:13. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలురా నీకు, ఎంత మేలు.
ఎంత మేలుకరమైన స్థితిలో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను, కానీ మీరెందుకు అట్లా అయిపోతున్నారు అని దేవుడు వేదన పడుతున్న సందర్భం. వింటే మేలు, వాటిని గైకొంటే ఇంకా మేలు కదా. ఇంత మేలుకరమైన ఉపదేశం మీకు నేను చేస్తుంటే ఆదివారమే కానీ మిగతా రోజుల్లోనే కానీ, ఇక్కడే కాదండి, ఈరోజు సెల్ ఫోన్లో ఓపెన్ చేస్తే రీల్స్, అవునా, ఇన్స్టా రీల్స్, ఫేస్బుక్ రీల్స్, యూట్యూబ్లో షార్ట్లు, ఏదో ఒక విధంగా దేవుని యొక్క వాక్యం మన యొద్దకు వస్తుంది. దేవుడు అత్యంత సమీపంగా ఉన్న కాలం ఈరోజు మనకి. ఏ స్థలములోనైనా దేవుడు మాట్లాడుతున్నాడు, ఏ పరిస్థితిలోనైనా దేవుడు మాట్లాడుతున్నాడు. అంత సమీపంలోకి దేవుడు మనకు వచ్చేసాడు. కానీ వినే రీల్స్ చూస్తున్నావు, వేరే ఎవరో సేవకుడు చెప్తున్నాడు, దేవుడు మాట్లాడినట్ట. నువ్వు ఎటుకూడి మందిరానికి వెళ్ళే మొహానివి కాదు కదా, రోజు వెళ్ళవు కదా. అందుకని రీల్స్లోనో షార్ట్లోనో, అంటే రోజు నీ చేతిలో ఏముంటుంది, రోజు పొద్దుగూకులు ఇదే ఉంటుంది, పక్కనే ఉంటుంది. కొంతమందికి పిల్లలు ఉండరు, పిల్లలతో స్పెండ్ చేయరు, భార్యతో స్పెండ్ చేయరు, భర్తతో స్పెండ్ చేయరు, సేవకులతో స్పెండ్ చేయరు, పొద్దుగూకులు ఇదే. అయినా సరే ఈ ఎటుగూడి మందిరానికి వచ్చే మొహం కాదులేని ప్రభు నిన్ను ప్రేమించి నువ్వు అనుకో ఆ రీల్ వచ్చింది, దాని ద్వారా దేవుడు మాట్లాడతాడు, నువ్వు అనుకో, నీకు ఇష్టం ఉండదు కూడా. వెంటనే ఏమంటావు, మళ్ళా ఏదైనా తగులుతుందిరా అనిపించగానే రీల్ని అట్లా పైకి అంటావు, ఇంకొక దానికి వెళ్ళిపోతావు, ఇంకొకది. నువ్వు అక్కడ కాదు, ఇంకొక చోట. దేవుడు నీతో మాట్లాడకుండా ఉండడు. నువ్వు ఏ చోటుకు పోయినా, ఏ మూలకు పోయినా, ఏదో ఒక మైకులో నుండి దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు నువ్వు వినేంత వరకు. బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఎన్ని మార్లు గద్దించినను లోబడనొల్లని వాడు మరి హఠాత్తుగా తిరుగు లేకుండా నాశనమవుతాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. 29వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనం. 29వ అధ్యాయం 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా, అది హఠాత్తుగా, యాక్సిడెంటల్గా, అకస్మాత్తుగా, ఊహించని రీతిలో. అంతా బాగానే ఉందని బండి వేసుకుని వెళ్తావు, అంతా బాగానే ఉందని ఆటోలో వెళ్తావు, చెప్పలేం ఎప్పుడు ఏమైద్దో మనకు అర్థం కాదు. దేవుని వాక్యం ఎంత గద్దిస్తున్నా, హెచ్చరిస్తున్నా, నిన్ను మేలు కొలుపుతున్నా, నిన్ను ప్రోత్సహిస్తున్నా, సరిచేసుకోమంటున్నా, ఎంత సమయం ఇచ్చినా నువ్వు చురుకు మెళుకు లేనోడుగా ఉన్నావంటే, స్పందన లేనోడుగా, ఖచ్చితంగా ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ ఈ యాక్సిడెంట్ కాదు, అకస్మాత్తుగా ఏదైనా జరగవచ్చు. అక్కడ దాకా తెచ్చుకోవద్దు. నీ మేలు కోరి చెప్తున్నా అని దేవుడు మన క్షేమకాలంలో చెప్తున్నాడు. లేదు ఇంతే చెప్తాడులే పాస్టర్ గారు, ఆయన డ్యూటీ కదా, 5-4 మాటలు చెప్పుకుంటాడు, ఆయన డ్యూటీ. మరి ఆదివారం అంటే 4 మాటలు చెప్పాలి కదా అని కొంతమంది అట్లా సిల్లీగా తీసుకుని వెళ్ళిపోయారు అనుకోండి. ఒకరోజు నీ మాటలు నీకు గుర్తొస్తాయి. అది ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా ఒకరోజు ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నీకు గుర్తు చేస్తాడు. కాబట్టి నువ్వన్నీ కోల్పోవటం దేవుని చిత్తం కాదు. అన్నీ కలిగి ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇతరులకి ప్రోత్సాహకరంగా, మేలుకొలుపుగా ఉండాలి, మెళుకు కలిగిన వ్యక్తిగా ఉండాలి. సమస్యల్లో చిక్కుబడిపోయి అలాగే ఉండే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. దానిలో నుండి బయటపడిన వ్యక్తిగా, సాక్షిగా ఇతరులకు కూడా, నేను ఒకప్పుడు దాంట్లో ఉన్నాను, దేవుడు నన్ను విడిపించాడు, దేవుని వాక్యానికి లోబడ్డాను, దేవుడు నన్ను ఇలా విడిపించాడని ఇతరులకు సాక్షిగాను ఉండాలి. అది దేవుడు మన నుండి కోరుకునేది. అందుకని ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యో నేనెట్లు ఉపదేశాన్ని తోసేశాను అంటే, దేవుడు కూడా అంటున్నాడు, అయ్యో నా కుమారుడా, నేను నిన్ను ఇలా చూడలేకపోతున్నా. ఒకప్పుడు చక్కగా మందిరానికి వచ్చావు, ఇప్పుడేంటిరా ఎట్లా తిరుగుతున్నావు, రోడ్లు వెంబడబడి, బార్ షాపులు వెంబడబడి తిరుగుతున్నావు,
వేశ్యల కొంపల దగ్గర తిరుగుతున్నావు. ఆటలు, కొంతమందికి ఆటలు పిచ్చండి ఈరోజు. ఆదివారం వస్తే క్రికెట్ పిచ్చి, కొంతమందికి ఫోన్లో గేములు పిచ్చి. ఒకప్పుడు నేను పొద్దున్న 6ంటికి వెళ్ళి సాయంత్రం మళ్ళీ 6-7 దాకా ఇంటికి వచ్చేవాడిని కాదు. క్రికెట్ అంటే అంత పిచ్చి. 2005-6 టైంలో. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను బ్యాటు పట్టుకోవాలా, కనీసం టీవీలో ఫోన్లో కూడా క్రికెట్ నేను చూడను. నాకు కొంతమంది చెప్తా ఉంటారు, వాళ్ళు నాకు వాళ్ళ పేర్లు కూడా తెలియదు. నేను ఆపేసి అన్ని సంవత్సరాలు అవుతుంది. అల్లరితో కూడిన ఆటపాటలు కొంతమంది చూడకూడదా? నాకు అర్థమైంది చూడకూడదని. నీకు అర్థమైన రోజు నువ్వు ఆపేసుకో. అన్ని గంటలు నేను స్పెండ్ చేసేవాడిని గేమ్స్లో, కంప్యూటర్లో. అప్పుడు కంప్యూటర్లో గేమ్స్, ఈ వీడియో గేమ్స్ ఉండేవి కదా, పిచ్చి. వాటన్నిటినీ దేవుడు మనకు అర్థమైన తర్వాత వాటన్నింటిలో నుంచి మనం బయటపడతాం. ఈ రోజుకి నేను న్యూస్ పేపర్లో కూడా నేను చూడను, మళ్ళీ ఏడా పిచ్చి తగులుకుంటుందోనని. అంత ఎడిక్షన్ అన్నమాట. ఆటలు కూడా, గేమ్స్ కూడా అంత ఎడిక్షన్. కొంతమందికి ఆదివారం వస్తే అదే పని. మందిరానికి వచ్చేవాళ్ళు కూడా ఆ రోజు మ్యాచ్ వస్తుందంటే ఇంట్లో కూర్చుని, ఇంకొంతమంది తెలియగలిగిన ఏడ కూర్చుని బైబిల్ చదవడు, మ్యాచ్లో ఎవడెన్ని స్కోర్ కొట్టాడు. బ్రదర్ నీకు తెలుసా ఈరోజు ఆడాడు? నాకు తెలియదు నాన్న, నేను ఇడిచిపెట్టి చానాళ్ళు అవుతుంది, నువ్వు ఇంకా ఇడిచిపెట్టలేదు, నాకు ఇంక తెలియదు అని చెప్తాను నేను. ఇక్కడ చూస్తూ ఉంటారు, ఇక్కడ టెన్షన్ పడిపోతూ ఉంటాడు, ఓడిపోతుంటే మనోడు. ఇక్కడ వాడు కొట్టకపోతే ఇదైపోతూ ఉంటాడు. అదో పిచ్చి, అదొక ఎడిక్షన్. కాబట్టి దేవుని బిడ్డలమైన మనకు అలాంటివి తగదు. అదేదో టైం కాదు, బైబిల్ చదువు, పోనీ ఫోన్లో ఏదైనా వాక్యం విను. దేవుడు కొన్ని విషయాలు నీ భవిష్యత్తుని గురించి మాట్లాడతాడు. ఆట చూస్తే ఆటలో నీ భవిష్యత్తు ఉంటుందా? నీ ప్రస్తుతం ఉంటుందా? నీ ఫ్యూచర్ ఉంటుందా? పోయిన నీ గతం ఉంటుందా? మరి ఎందుకు అంత సమయం దానికి స్పెండ్ చేస్తావు? ఉపయోగం ఉంటే చూడు. ఏం ఉపయోగం? మేము ట్రైనింగ్ తీసుకుని నేషనల్స్కి వెళ్తున్నావా ఆడటానికి దేశం తరపున? అది ఉపయోగం లేదు. ఆ ఎగ్జైట్మెంట్ కోసం అదేదో కాసేపు అంత ఎగ్జైట్మెంట్తో మోకరించి ప్రార్థన చేస్తాము మనం. ఈ అనుభవాలు కొంతమందికి ఉండవు. కాబట్టి దేవుడు కూడా అంటున్నాడు, నేను నిన్ను ఇలా చూడాలనుకోవట్లేదు, నిన్ను వేరేలాగా చూడాలనుకున్నా, కానీ నువ్వు ఎందుకు ఇట్లా అయిపోతున్నావు అని తల్లిదండ్రులను బిడ్డలను బట్టి బాధపడినట్టు ఈరోజు ప్రభువు మనల్ని బట్టి బాధపడుతున్నాడు. దేవునిని ఎరిగిన ప్రజలే ఇట్లా దేవుని నుండి తొలగిపోతూ ఉంటాడు. మనమే వాక్యం వినకపోతే బయట వాళ్ళు ఎవడుంటాడండి? మందిరంలో దేవుణ్ణి ఎరిగి నువ్వే వాక్యానికి విలువీయకపోతే బయటోడు ఎందుకు ఇస్తాడు? వాడికి ఏమర్థమైద్ది? బయటోడు వెనక, మందిరంలోకి వచ్చిన వాడు వెనక. మరి మేము చెప్పేది ఇంకెవరి కోసం? ఇంత టైం స్పెండ్ చేసేది ఎవరి కోసం? పోనీ ఇదేమైనా న్యూస్ పేపర్ చదివినట్టుగా చదివేదా? జర్నలిస్ట్ చదువుతూ ఉంటాడు, లైవ్ న్యూస్ చదువుతూ ఉంటాడు, అట్లాంటిదా ఇది? ప్రభువా, మరి ఈ ఆదివారం ఏం చెప్పాలి ప్రజలకి? ఏం చెప్తే వాళ్ళ బతుకులు బాగుంటాయి, ఏం చెప్తే వాళ్ళకి మేలని మేము ఆలోచించి ప్రభువు దగ్గర ఆలోచన తీసుకుని ఇదంతా వేస్టేగా. మీ కష్టార్జితం మీ పిల్లల కోసం ఖర్చు పెట్టింది వేస్ట్ అయిపోయినప్పుడు మీరు బాధపడతారా? బాధపడరా? అయ్యో వీడికి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాను, వీడికి ఒక్క మొక్క చదువు రావట్లేదే. దేవుని సేవకులకు కూడా అరే ఇంత దేవుని మాటలని, దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన ప్రేరణ అంతటిని తీసుకొచ్చి వాళ్ళకి అర్థం కాని విషయాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో ముందులో పెడుతుంటే అరే ఒక్కడికి కూడా బుర్ర సరిగ్గా పనిచేయట్లేదే, అర్థం చేసుకోవట్లేదే వీళ్ళని బాధ ఉంటుందా ఉండదా? నేనేదో బాధపడుతున్నాను, నువ్వు బాధపడటం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ లైఫ్లో ఇలాంటివి జరగకుండా ఉండాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడైనా చూడండి, నిర్లక్ష్యం యొక్క ఖరీదు మనం చెల్లించాల్సిందే. అది దేవుడైనా కానీ,
దేన్నైతే మనం నిర్లక్ష్యం చేస్తామో దాని పర్యవసానం ఖచ్చితంగా ట్రైన్ కోసం అని వెళ్తావు, ఆలస్యంగా వెళ్ళు, టికెట్ వేస్ట్ కదా, వేస్టే కదా. భార్యతో స్పెండ్ చేయాలి టైము, నువ్వు ఎక్కడెక్కడో తిరిగి వచ్చావు, ఆ ప్రభావం ఆమె మీద పడిద్దా పడదా? పిల్లలతో గడపాల్సింది పిల్లలతో గడపాలి, భార్యతో భార్య, సంఘంలో గడపాల్సింది. అట్లా మనం ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడు పొద్దుగూకులు దేవుడే కాదు, ఎప్పుడు పొద్దుగూకులు కుటుంబమే కాదు, ఎప్పుడు పొద్దుగూకులు సంఘమే కాదు. ప్రధాన్ని అట్లా ప్లాన్ చేసుకోవాలి. ఎవరికి కేటాయించాల్సిన టైము పొద్దుగూకులు ఉద్యోగమే కాదు. చక్కగా ప్లాన్ చేసుకుంటే దేవుళ్ళు కూడా చక్కగా మనం ఎదగొచ్చు. ఇట్లా దేవుణ్ణి ఎరిగిన బిడ్డలే ఇట్లా నశించిపోతూ ఉంటే దేవుడికి ఎంతో బాధ. నువ్వు ఇలా మొరపెట్టాలని దేవుడు కోరుకోవట్లేదు. అయ్యో నా ఉపదేశకుల మాట నేను వినలేదు, నా బోధకుల మాట వినలేదు, ఉపదేశాన్ని త్రోసేశాను, తృణీకరించాను అని మూలుగుతున్నాడు. నువ్వు అట్లా మూలకూడదు, నువ్వు మూలకూడదు. తప్పింపబడినందుకు చక్కగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బైబిల్లో ఇంకొక మాట చెప్తాను మీకు, చూడండి. యోధా పత్రిక ప్రకటన గ్రంథం ముందుంటుంది. యోధా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చదవండి. యోధా పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించింది. 3 విషయాలను చెప్తున్నాడు ఇక్కడ. ఎలాంటి వారికి శ్రమ? అయ్యో సంఘ బిడ్డలారా, నా రక్తంలో కనగబడిన దేవుని బిడ్డలారా, ఇలాంటి వారి వలె మీరు ఉండమాకండి. కొంతమంది సంఘంలోని బిడ్డలేట కయ్యూను నడిచిన మార్గం. కయ్యూను హేబేలును చంపి ఏం చేశాడు? నీ అన్న గురించి, నీ తమ్ముడు గురించి ఏంటి అంటే నాకు తెలియదు అన్నాడా లేదా? ఇట్లా కయ్యూను నడిచిన మార్గములో నడుస్తున్నారు కొంతమంది. బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో, ప్రవక్త ఇతను, కానీ బహుమానానికి ఆశపడి ధనాపేక్ష కలిగి దేవుని ప్రజల్ని శపించటానికి కూడా తాను సిద్ధమయ్యాడు. కొంతమంది మన రక్త సంబంధికులని మన నాశనం కోరి అవేవేవో చేపిస్తారంట. మరి అది ఎంతవాటికి ఏదో తెలియదు, కానీ ఏదో ఒకటి మన నాశనం కోసం వాళ్ళు మనం శాపగ్రస్తులం అవటానికి కొన్ని చేస్తారు. బిలాము డబ్బులకు అమ్ముడుపోయి దేవుని ప్రజల్ని శపించాలని నోరు తెరవడానికి ఇష్టపడ్డాడు. అలాంటి తప్పుడు త్రోవలో ఆతురంగా పరిగెత్తున్నారు. కోరాహు, మోషే, అబీరాం వీళ్ళున్నారు. మోషే దినాల్లో వాళ్ళు దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేశారు. సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మోషే సర్వ సమాజంలో కోరాహు ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి ప్రవక్తగా ఉన్న బిలాము లాంటి వాళ్ళు ఉన్నారు, త్రోవ తప్పిపోయిన వాళ్ళగా. కయ్యూను లాంటి వాళ్ళు ఉన్నారు. బైబిల్లో స్పష్టంగా రాసి ఉంటుంది, మీరు కయ్యూను వంటి వారై ఉండకూడదు. ఎలాగా? కయ్యూను నడిచిన మార్గంలో నడవకూడదు. అయ్యో వారికి శ్రమ. ఇట్లా నేను చెప్పుకుంటూ పోయానంటే చెప్పాక ఇక మీరు ఇంకా ఆసనాలు వేయాల్సి వచ్చింది. ఇంకేమన్నా ఉంది అంటే ఇంకొక ఆరాధన ఉంది కదా మనకి, అక్కడ కొన్ని విషయాలు చెప్తాను మీకు. ప్రభు చిత్తమైతే దీని మీదే. ఇప్పుడు మనం కొన్ని విషయాలు వింటా వచ్చాం కదా, మనం ఇలా ఉండకూడదు. సామెతల గ్రంథంలో చెప్పిన ఆ వ్యక్తి ఎలా మొరపెట్టాడో
మనం అలా మొరపెట్టేవారిగా ఉండకూడదు. యోధా పత్రికలో చెప్పినట్లుగా కయూను వంటి వారిగా, బిలాము వంటి వారిగా, కోరహు వంటి వారిగా మనం ఉండకూడదు. వీళ్ళందరూ దేవుణ్ణి ఎరిగిన వ్యక్తులు, దేవుణ్ణి గురించిన స్పృహ కలిగిన వ్యక్తులు. కానీ వాళ్ళు చెడిపోయారు. మీకు దావీదుని జ్ఞాపకం చేశాను. దావీదు చెడిపోయినా తిరిగి మరలా దేవునికి ఇష్టమైన కుమారుడుగా మార్చబడ్డాడు. సంసోను పడిపోయాడు, తిరిగి మరలా ఒక అవకాశాన్ని దేవుడిస్తే దేవుడు బలపరిచాడు, కానీ బతికించలా. మళ్ళీ ఇంక 2-3 రోజులు ఆయుష్ ఇస్తే ఇంకెక్కడ, దేవుడికి కూడా భయం వేసిందేమో మరి, ఈయన వదిలేస్తే మళ్ళీ ఇంకెక్కడికి పోతాడోనని. దేవుడు అంతటితోనే సంసోను జీవితాన్ని ముగించేశాడు. బైబిల్లో సొలొమోను కనపడతాడు మనకి. దేవుడు తన చివరి దినాల్లో చాలాసార్లు ఆయనతో మాట్లాడాడు. విన్నాడా? మనకి ఆ చరిత్ర తెలియాలంటే సమూయేలు గ్రంథం, రాజుల గ్రంథాల్లో మనకు కనపడతాయి. చాలాసార్లు ప్రయత్నం చేసి చెప్పాడు. చూడండి, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొన్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేది. చూడండి, స్పష్టంగా చెప్పాడు. 2 మారులు ప్రత్యక్షమయ్యాడు. అతని భార్యలు, అతని ఉపపత్నులు, అతని మనస్సును, అతని హృదయాన్ని ఇతర దేవతల తట్టు తిప్పేశారు. నేను అదే చెప్తా ఉంటాను అక్కోళ్ళకి, ఇంత టాలెంట్ పెట్టుకుని మీరు ఎందుకు ఆత్మలను రక్షించరండి? పొద్దుగూగులు చెబుతారు మా ఆయన మారలేదు. వాళ్ళు చూడండి, సొలొమోను సైతము ఏం చేశారు? అంత జ్ఞాని ప్రపంచంలోనే లేడు, అలాంటి వాడినే లోకంలోకి లాగేశారు. ఈ టాలెంట్ అంటే నమ్ముకున్నామని కూడా మనవాళ్ళు ఏం చేస్తారు? ఆడి విశ్వాసాన్ని ఆరిపేస్తారు. కొంతమంది ఉంటారు 100కి 1 అంటారు కదా, విశ్వాసాన్ని పెంపొందించి, బైబిల్లో రాసింది కదా, విశ్వాసి అయిన భార్యను బట్టి అవిశ్వాసి అయిన భర్తని రాబట్టవచ్చును, లేకపోతే పవిత్రపరచవచ్చు అని బైబిల్లో రాసింది. విశ్వాసి అయిన భార్యను బట్టి అవిశ్వాసి అయిన భర్త రక్షింపబడాలి, విశ్వాసి అయిన భర్తను బట్టి అవిశ్వాసి అయిన భార్య పవిత్రపరచబడాలి. కాబట్టి వీళ్ళు ఎంత తెలివి కలిగిన వాళ్ళు అంటే, అంత జ్ఞానిని సైతం ఏం చేశారు చెప్పండి? హృదయాన్ని తిప్పేశారు. నేనేమంటానంటే, మా అక్కోళ్ళకి దండం పెట్టి చెప్తా, అదేదో అమ్మ మారు మనసు పొందేటట్టు తిప్పండి, ఆ టాలెంట్ ఏందో దాంట్లో చూపించండి అంటే, ఆ టాలెంట్లు ఆడ చూపించరు వాళ్ళు, వేరే అన్ని కోణాల్లో చూపిస్తూ ఉంటారు వాళ్ళు. నేను చెప్తా ఉంటా పదే ఆ టాలెంట్ ఏందో నశించిపోతున్న ఆత్మల. దేవుడు నీకు అంత టాలెంట్ ఇచ్చాడు. అందుకనే సమరయ స్త్రీ ఊరిలోకి వెళ్ళి ఊరు జనం అందరికీ చెప్పి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. చూడండి నా ఎంత టాలెంట్, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మెస్సేని కనుక ఊరంతటిని తీసుకొచ్చి. ఈరోజు మా బోటోడు చెబితే ఎవడంటాడు? మీకు అంత టాలెంట్ ఉందంటున్నా, చెబుతున్నా, అర్థమవుతుందమ్మా మీకు? నేను ఆ పిచ్చిదాన్ని అంటది. నా బోటోడు నేను నాకు పిచ్చిదాన్ని అన్నాను, నేను పిచ్చిదాన్నా అంటది. నువ్వు చాలా తెలివి కలిగిన దాన్ని అక్క అంటే, నేను తెలివి కలిగిందన్నా ఎవరు అన్నారన్నా అంటది. మరి ఏమనాలి నిన్ను? పిచ్చిదాని అన్నా ఒప్పుకోవు, తెలివి కలిగిన దానివన్నా, తెక్కల దానివన్నా ఒప్పుకోవు. అట్లన్నా వాళ్ళ మెంటాలిటీ అట్లుంటుంది కొంతమందికి. కాబట్టి దేవుడు మీకు ఎలాంటి జ్ఞానం ఇచ్చాడంటే, ఎంత జ్ఞానవంతులనైనా విశ్వాసిని మీరు ఏం చేయగలరు? అవిశ్వాసిని చేయగలరు. అవిశ్వాసిని ఏం చేయగలరు మీరు? అంత జ్ఞానం ఉంది.
మీరు అడగాల, ప్రభువా సొలొమోను హృదయాన్ని తిప్పే జ్ఞానం మా స్త్రీ సమాజానికి ఇచ్చావు. అవిశ్వాసులైన చాలామంది ఉన్నారు, వాళ్ళందరి హృదయాలను నీ తట్టు తిప్పే జ్ఞానం అయ్యా అని అడగాలి మీరు. అందుకే బైబిల్లో రోదన చేయు స్త్రీలను కనుగొనుడి అంటాడు ఇర్మియా గ్రంథంలో. అంగలార్పు విద్య నేర్చుకోండి, మీ పిల్లలకు కూడా నేర్పండి అని. అంటే అలాగే ఎవరు ఆడవలేరని. కదిలితే కన్నీళ్ళు వస్తాయి వాళ్ళకి. మనల్ని కదిలిచ్చినా కానీ రావు కన్నీళ్ళు మగవాళ్ళకి. వాళ్ళకి కదిలితే అట్లాంటి కృప ఉంది వాళ్ళకి. కాబట్టి అందుకనే లేడీస్ ద్వారానే ఎక్కువగా కొంతమంది రక్షణ మార్గంలోకి వస్తారు. సంఘాల్లో కూడా ఎవరుంటారు మీరు చెప్పండి ఎక్కువ? అది పరిస్థితి. వాళ్ళ టాలెంట్ అదే. నేను కొన్ని సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాను, కానీ వాళ్ళకు వేరే రకంగా అర్థం చేసుకుంటారేమో అనిపించింది. మీరు ఏ రకంగా అయినా అర్థం చేసుకోండి, దేవుడు మీకు అలాంటి టాలెంట్ ఇచ్చాడు. అది ఎప్పుడైతే బయటికి తీస్తారో మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా మీరు వారి హృదయాలని ప్రభు తట్టుకి మందిరం దగ్గరికి తీసుకుని రావటం, దేవుని వాక్యం దగ్గరికి తీసుకుని రాగలిగిన సత్తా అయితే మీ దగ్గరే ఉంది. పురుషుల కంటే కూడా అది వాళ్ళు జోక్యం చేసుకుని మరీ మాట్లాడతారు. మనం మాట్లాడాలంటే మొహమాటం. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయి మాట్లాడతారు. మగవాళ్ళతోనే వెళ్ళి మాట్లాడగలిగిన కెపాసిటీ ఉంటుంది. మనం మాట్లాడాలంటే ఏమొస్తుందో, ఏ మసిగొట్ట కాల్చిన ఏదేస్తారో మన భయం మంది. వాళ్ళకి అట్లాంటివి ఏమి ఉండవు. కాబట్టి మీకు అంత టాలెంట్ ఉందని చెబుతున్నా, మరి ఉపయోగించుకుంటే మంచిది. బిడ్డల విషయంలో కూడా బిడ్డల మారలేదని కొంతమంది వస్తారు. నేను అదే చెప్తా అక్కలకి, టాలెంట్ని బయటికి తీ ఫస్ట్. బైబిల్లో రాస్తుంది, వివేకి అయిన వాడు అవివేకి యొక్క హృదయంలో ఉన్న విషయాలన్నీ బయటికి తీస్తాడంట, వెలికి తీస్తాడు అని సామెతల గ్రంథంలో ఉంటుంది. వివేకి అయిన వాడు హృదయంలో నుండి బావిలో నీళ్లు కనుక చేతి తీసినట్టు బయటికి తీస్తాడను. అట్లాంటి వివేకము కలిగిన స్త్రీలుగా మనం ఉండాలి. బైబిల్లో రాసింది కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. 3 రాలైతే అది కట్టిన దాన్ని కూడా ఏం చేసిద్దంట, అది పీకి పెట్టలకేసింది అంటారు చూసారా, అట్లా చేసింది. కాబట్టి ఇప్పటి వరకు దేవుడు మీతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి ఒకసారి మననం చేసుకుని మోకరించి ప్రభు సన్నిధిలో దేవుడు నీతో ఏం మాట్లాడాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, అలాంటి స్థితిలో ఉన్నావా, లేకపోతే అలాంటి స్థితిలో పడిపోయే స్థితిలో ఉన్నావా, ఒకసారి దేవుని వాక్యంలో పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం, మనల్ని మనమే విమర్శ చేసుకుందాం. తప్పకుండా ప్రభు మనకి ఈ మధ్యాహ్న కాల సమయం సహాయం చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచుకోళ్ళు. మోకరించగలిగిన వాళ్ళు చక్కగా మోకరించండి. నోరు తెరిచి దేవునితో మాట్లాడవలసిన సమయం. ఇప్పటి వరకు దేవుడు మీతో మాట్లాడాడు విస్తారంగా. నువ్వు దేవునితో ఏం మాట్లాడాలనుకుంటున్నావో మాట్లాడు, ధైర్యంగా మాట్లాడు. పశ్చాత్తాపడుతూ మాట్లాడాలనుకుంటున్నావా, ఏం చెప్పాలనుకుంటున్నావు, ఇది నువ్వు ప్రభువుతో మాట్లాడవలసిన సమయం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోండి. దేవుని వాక్యానికి మనల్ని మనం అప్పగించుకుందాం. దేవుని వాక్యానికి మనల్ని మనం అప్పగించుకుందాం. అందరం కూడా ప్రార్థనలో గడపాలి. ఎన్నో విషయాలు దేవుడు తన వాక్యంలో నుండి నీతో మాట్లాడాడు. ఇంకెంతకాలం వాక్యోపదేశాన్ని వినకుండా నిర్లక్ష్య పెడతావు? ఒకరోజు నువ్వు ఇలా మొరపెట్టకూడదు, అయ్యో ఆ రోజు దేవుడు నాతో ముందే మాట్లాడాడు, వినుండాల్సింది, వాక్యం ప్రకారంగా బతికుండాల్సింది, ఆ తీర్మానములో స్థిరపడి ఉండాల్సింది, నేను అలా ఉండలేకపోయాను. అయ్యో ప్రభువా, నేను శోధనలో పడిపోయాను, పాపములో పడిపోయాను, ప్రమాదంలో పడిపోయాను, ఎన్నో వాటిని కోల్పోయాను, నన్ను కనికరించు ప్రభా, నన్ను కనికరించు ప్రభా, నన్ను రక్షించు. నేను నిన్ను నమ్ముకున్న వాడిని, కానీ కొన్ని విషయాల్లో తొలగిపోతున్నాను, తప్పిపోతున్నాను, జారిపోతున్నాను ప్రభా. కొన్ని ప్రమాదాల్లో పడిపోతున్నాను ప్రభా. ఎంతోమంది భక్తులైన వాళ్ళు కూడా
ఇలాంటి ప్రమాదాల్లో పడిపోయి పశ్చాత్తాపడి తిరిగి మరలా ప్రభువులో బలం పొందుకున్నట్లు మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రభువా నన్ను బలపరచవా, అయ్యా నన్ను బలపరచవా అని, నన్ను తప్పించవా, నన్ను రక్షించవా ప్రభువా. నేను ఇలా ప్రార్థన చేయకూడదయ్యా, మెళుకువగలిగి ప్రార్థన చేయాలి. దయచేసి నన్ను తప్పించు, దయచేసి నన్ను విడిపించు, దయచేసి నన్ను రక్షించని నోరు తెరిచి ప్రతి ఒక్కరం కూడా ఎన్ని విషయాలు మాట్లాడాడు. మందిరంలోనికి వస్తేనే కాదు కదా, సెల్ ఫోన్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుడు నీ వెన్నంటే ఉండి ఎన్ని విషయాలు మాట్లాడుతున్నాడు నీతో. ఎందుకు అంత నిర్లక్ష్యం దేవుడు మాటలంటే? దేవుడు మాట్లాడుతుంటే ఎందుకు నీకంత అయిష్టత? ఎందుకు నీకంత విసుగు? ఎందుకు దేవుడంటే ఊరక నీకు బోరు కొట్టేస్తుంది? వాక్యం చదివేటప్పుడు మాట్లాడతాడు, వాక్యం వినేటప్పుడు మాట్లాడతాడు, ఆత్మ ప్రేరణ ద్వారా మాట్లాడతాడు, మనస్సాక్షి ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఎందుకు ప్రతిదాని విషయంలో నిర్లక్ష్యంగా ఉంటావు? బైబిల్లో రాసింది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము. ఇంత గొప్ప రక్షకుడిని, ఇంత గొప్ప రక్షణ వాక్యాలను నీవు గ్రహించకుండా నువ్వు ఎలా తప్పింపబడతావు? జాగ్రత్త, ప్రమాదం ఉంది, జాగ్రత్త, సరిచేసుకోవాలి. ప్రమాదంలో నుండి తప్పింపబడడం దేవుని చిత్తం, ఇరికింపబడటం కాదు. ఒకవేళ ఇరికింపబడ్డావా, తెలుసో తెలియకో పాపం దాంట్లో పడిపోయావా, ప్రమాదంలో పడ్డావా, ప్రభు పాదాల మీద పడి దావీదులాగా బతిమిలాడు, వాస్తవమే ప్రభువా, ఎరిగి ఎరిగి చెడిపోయాను, తెలిసి తెలివిగా తప్పిపోయాను, దయచేసి నన్ను కనికరించమని, దయచేసి నన్ను కనికరించమని ప్రార్థన చేస్తావా? దావీదుని కనికరించిన దేవుడు నీ సమీపంలో ఉన్నాడు. సంసోన్ని కనికరించిన దేవుడు నీ సమీపంలో ఉన్నాడు. కానీ సొలొమోను అలా మొరపెట్టలేకపోయాడు. 2 మార్లు ప్రత్యక్షమయ్యాడు. నీకు ఎన్ని మార్లు ప్రత్యక్షమయ్యాడు? నీకు ఎంత అవకాశం ఇస్తున్నాడు, ఎంత ఆయుష్ ఇస్తున్నాడు, ఎంత ఆరోగ్యం ఇస్తున్నాడు, ఎంతమంది సేవకుల్ని ఇచ్చాడు, ఎన్ని వర్తమానాలను నీకు ఇచ్చాడు. ఇంకా ప్రమాదంలోనే పడతావా? ఎలా ఉండాలనుకుంటున్నావు? దేవునితో మాట్లాడవలసిన సమయం మాట్లాడు. తీర్మానం చేసుకోవలసిన సమయం తీర్మానం చేయి. మేము కూడా మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. మేము కూడా మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. నా కుటుంబంలో అలాంటి పరిస్థితులు రానియదు ప్రభువా, నేను మారతాను, నన్ను నేను సరిచేసుకుంటాను, నన్ను నేను సరిదిద్దుకుంటాను ప్రభువా, నన్ను కడగండి, నన్ను మీ రక్తంతో కడగండి అని ప్రభువును అడుగుదాం. చక్కగా ప్రార్థన చేసుకోవాలి. నోరు తెరిచి ప్రభువుతో మాట్లాడదాం. అందరం కూడా
దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. చక్కగా ప్రార్థనలో గడుపుదాం. మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయాలు రేపితిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయాలు రేపితిని. మోసపోతిని నే దృష్టి తొలగితిని, దాసుడ నిన్ను చూడనిమ్ము. మోసపోతిని నే దృష్టి తొలగితిని, దాసుడ నిన్ను చూడనిమ్ము. ఆడదాం. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతాము నే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతాము నే నిన్ను చూడ. అల్ఫాయు నీవే, ఓమేగయు నీవే. అల్ఫాయు నీవే, ఓమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతాము నే నిన్ను చూడ. లెక్కాలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడ నేనైతిని. పశ్చాత్తాపడుతూ భక్తుడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. లెక్కాలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడ నేనైతిని. చక్కా చేసి నా నేత్రాలు తెరచి, గ్రక్కున నిన్ను చూడనిమ్ము. చక్కా చేసి నా నేత్రాలు తెరచి, గ్రక్కున నిన్ను చూడనిమ్ము. పాడదాం. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతాము నే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతాము నే నిన్ను చూడ. అల్ఫాయు నీవే, ఓమేగయు నీవే. అల్ఫాయు నీవే, ఓమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతాము నే నిన్ను చూడ. ఎరిగి ఎరిగి
ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయాలు వేపితిని. చాలాసార్లు ఎరిగి కూడా మనం చెడిపోయిన వాళ్ళం, మోసపోయిన వాళ్ళం. పశ్చాత్తాపంతో మనం కూడా ప్రభు పాదాలను పట్టుకుని ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయాలు రేపితిని. మోసపోతిని నేను దృష్టి తొలగితి, దాసుడ నన్ను చూడ నిమ్ము. మోసపోతిని నేను దృష్టి తొలగితి, దాసుడ నిన్ను చూడ నిమ్ము. మనం కూడా పాటలతో ప్రార్థన చేద్దాం. యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. పాడదాం. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. లెక్కాలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడ నేనైతిని. లెక్కాలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడ నేనైతిని. చక్క చేసిన నేత్రాలు తెరచి, గ్రక్కున నిన్ను చూడ నిమ్ము. అడుగుదాం ప్రభుని. చక్క చేసిన నేత్రాలు తెరచి, గ్రక్కున నిన్ను చూడ నిమ్ము. అందరం అడుగుదాం. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. ప్రభు యేసు నొసగు కన్నులు నాకు నిరతము చూడ. లోకభోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. యేసయ్యా లోకభోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడ నిమ్ము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడ నిమ్ము. పాడదాం. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. విశ్వాసకర్తావు యేసు ప్రభు, కొనసాగించువాడు యేసు ప్రభు. పాడదాం. విశ్వాసకర్తావు యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు. వినయముతో నేను నీ వైపు చూచు, విసుగాక పరుగెత్తనేసు. వినయముతో నేను నీ వైపు చూచు, విసుగాక పరుగెత్తనేసు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. ఎందారేసుని వైపు చూచేదరు, పొందేదరు వెలుగు ముఖమునా. ఎందారేసుని వైపు చూచేదరు, పొందేదరు వెలుగు ముఖమునా. సంధియ
యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. కంటికి కనబాడని వెన్నియో చెవికి వినబాడని వెన్నియో. కంటికి కనబాడని వెన్నియో చెవికి వినబాడని వెన్నియో. హృదయ గోచరము కాని వెన్నియో సిద్ధపరచతివనాకై. పాడదాం. గోచరము కాని వెన్నియో సిద్ధపరచితివనాకై. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. అల్ఫాయు నీవే ఓ మేఘయు నీవే, అల్ఫాయు ఓ మేఘయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. ప్రార్థన చేసుకుందాం. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కొడుకుని మనం ముగించుకుందాం. ఆఖరిగా బబ్బులు ప్రార్థన చేస్తాడు. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో కొడుకుని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, జీవం కలిగిన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన మహిమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రత్యేకమైన పునరుద్ధానపు ఆరాధనలో మీ సన్నిధిలో ఈ విధంగా ప్రభా పాలిభాగస్తులు అవడానికి కృపనిచ్చారు. ఆరాధన ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మర్యాదగా క్రమముగా మీరు జరిగించినందుకు స్తోత్రాలు. ప్రాముఖ్యంగా అయ్యా నీ వాక్యము వినడానికి మీరు మాకు అనుమతించినందుకు స్తోత్రాలు. నిజమే తండ్రి, నాకు ప్రయోజనము కలుగునట్లు, నాకు మేలు కలుగునట్లు మీరు ఉపదేశం చేస్తారని మీరు సెలవిచ్చారు. మీ మాట లేదా మీ ఉపదేశము విననొల్లని వారికి పట్టిన గతి ఏమిటో ప్రభా మీరు మాకు చక్కగా అర్థమయ్యే రీతిగా గోచరమయ్యేటట్లుగా మీరు బోధపరిచినందుకు స్తోత్రాలు. నిజమే తండ్రి, మాకు సమయం ఉండగా, ఆయుష్ ఉండగా, ఆరోగ్యం ఉండగా, ప్రాణము కలిగి మేము జీవిస్తూ ఉండగానే నీ మాటలు విని నీవు చూపించే ఆ మంచి మార్గంలో, సన్మార్గంలో నిన్ను వెంబడించటం, నీవు చెప్పింది చేసి అలాగూ బ్రతికి జీవించటం మాకు నేర్పించండి. నీ మాట వినకుండా, నీ సన్నిధిలో గడపకుండా, అయ్యా నీ ఇష్టానుసారంగా కాకుండా మా ఇష్టానుసారంగా మేము చేసే చేష్టలను బట్టి, మేము నడిచే నడతలను బట్టి, మేము జరిగించే పనులను బట్టి అయినా మేము ఎంత కీడును సమకూర్చుకుంటామో, ఏ విధంగా ఎన్ని మార్లు మీరు గద్దించినా మీ మాట వినమని, మీకు లోబడమని, మీ సన్నిధిలో గడపమని, మీ సన్నిధిలో కనబడమని, మీ దృష్టికి ఇష్టంగా జీవించమని ఎన్ని మార్లు మమ్మల్ని గద్దించి హెచ్చరించినా లోబడకపోతే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతామని మీరు సెలవిచ్చారు. మా యొక్క ప్రభా అభివృద్ధి, మా యొక్క నాయన దుస్థితి, మా యొక్క క్షీణదశ అంతయు మేము చేసే చర్యలను బట్టి, మేము నడిచే నడతలను బట్టి, మేము చేసే ప్రవర్తనను బట్టి దాని మీద ఆధారపడి ఉంటుందని మీరు సెలవిచ్చారు. అయ్యా మీరు మాకు ప్రయోజనం కలుగునట్లు, మేలు కలుగునట్లు మీరు మాకు ఉపదేశం చేస్తుండగా ఎన్నో మార్లు మేము పాపం విడిచిపెట్టాలని, పరిశుద్ధతను కలిగి జీవించాలని, నీ మందిరములో మేము కనబడాలని, నీ సహవాసంలో ఎదిగి వర్ధిల్లి అయ్యా మేము అంచెలంచెలుగా వ్యాపించాలని ఆశపడుతున్నారు. అయ్యా మేము నీ మాట వినకుండా
మంచి బ్రతుకును, మంచి బోధను, నీ మాటలను మేము పెడచెవిని పెట్టి మా ఇష్టానుసారంగా మేము బ్రతికే ఆ తప్పుడు ఆలోచన, తప్పుడు బోధను మేము వినకుండా ప్రభా సద్బోధను అనుసరించి నడుచుకోవడానికి సహాయం చేయండి. నీ మాట విని ఆ ప్రకారంగా జీవించటం మాకు నేర్పించండి. భక్తుడైన సొలొమోను అయ్యా స్త్రీల వ్యామోహంలో పడి అయ్యా వినకూడని మాటలు విని చేయరాని ఆ విగ్రహారాధన చేసి తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్నట్లు ప్రభా మేము చూస్తూ వచ్చాం. అలాగూ మీరు ఏదైతే ప్రభా మాకు మేలు కలుగుతుంది దాన్ని చేయమన్నారో, ఏది మాకు ప్రయోజనకరమైందని మీరు మాకు హెచ్చరించి బోధించారో ఆ ప్రకారంగా మేము జీవించడానికి సహాయం చేయండి. వాటిని మేము చేసి మా జీవితకాలం అంతా వాటిని కొనసాగించడానికి కృప దయచేయండి. మా మనసుకు నచ్చినట్లు, మా హృదయానికి తోచినట్లు కాకుండా నీ వాక్యం ఏమి సెలవిస్తుందో దానిలో ఉన్న లోతైన సత్యాన్ని తెలుసుకొని ఆ ప్రకారంగా జీవించడానికి సన్మార్గంలో సద్బోధన అనుసరించి ఆ సర్వసత్యములో మేము నడుచుకొని నిత్య రాజ్యానికి వారసులయ్యే భాగ్యం మాకు కల్పించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మేము క్షేమకాలములో మీరు మాతో మాట్లాడుతుండగా నీ మాటలో నిర్లక్ష్యము చేసే వైఖరి మాలో ఏ ఒక్కరిలో ఉండకుండా నీ మాటకు విధేయత చూపే ధన్యత, నీ మాటకు లోబడి జీవించే కృప, నీవు మమ్మల్ని హెచ్చరించగా ఆ హెచ్చరింపుకు లోబడి సరిచేసుకునే బ్రతికే ఆ జీవితం మాకు దయచేయండి. అయ్యా మీ పాదాలు పట్టుకుంటున్నాం, మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని సరిచేయండి, సరిదిద్దండి. నీకు ఇష్టలుగా, నీకు ప్రియులైన వారిగా మేము జీవించే భాగ్యం కల్పించండి. ఈ మాటలు విన్న నాలో మాలో ఫలభరితంగా మార్చండి. అయ్యా ఈ మాటలను మేము ఇక్కడితో విడిచిపెట్టి వెళ్ళేవారిగా కాకుండా వీటిని మా హృదయంలో భద్రపరుచుకొని జాగ్రత్త కలిగి మీరు మాకు చేసే ఆ బోధ, మీరు మాకు ఇచ్చే ఆ ఉపదేశము మేము ఎరిగి తెలుసుకొని అనుసరించే ధన్యత ప్రభా మాకు కల్పించమని పాదాలు పట్టుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ ఘనమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైనటువంటి కృప, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకును, వాక్యం అందించిన దైవజనులకును, వాక్యాన్ని విని వాక్యానుసారంగా సిద్ధపడాలని తీర్మానించుకున్న ప్రతి బిడ్డకిని దేవుని కృపా కాపుదల సదాకాలము తోడయండి. వాక్యానుసారంగా ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి కూడా ప్రభు పేరట మా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు.